ఏం పేరండి? ఇట్టబోయిన సవిత గోపాల్, కోఆప్షన్ మెంబర్. ఓకే. భువనగిరి కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంటుందండి? తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. మేము భువనగిరి పట్టణ ప్రజలం, ఇక్కడ ఉన్న గ్రామాలు అందరం కలిసి కూడా పైలశేఖర్ రెడ్డి గారిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తాం అత్యధిక మెజార్టీతోని. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలంటారు? అప్పుడు భువనగిరి పట్టణము, ఇప్పుడు భువనగిరి పట్టణము ఏ విధంగా డెవలప్ అయ్యేది నేను కల్లారా చూశాను కాబట్టి అది నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు వాటర్ ప్రాబ్లం అనంగా సీసీ రోడ్ లేవు, డ్రైన్లు లేవు, అసలు ఏమి భువనగిరి పట్టణము ఇప్పుడు 10 సంవత్సరాలలో ఎంత డెవలప్ అయ్యింది అనేది ప్రెసెంట్ గా నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు. మా భువనగిరి పట్టణము ఇంత అందంగా తీర్చిదిద్దిన శేఖర్ రెడ్డి గారికి అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, అవి పేపర్ మటుకే, ఇది గ్రౌండ్, ఇది అండర్ డ్రైన్, అవన్నీ పేపర్ల మటుకే చూసినాము. కానీ సార్ చేసి చూపించాడు. ఒక్కరోజు వార్డు పర్యటన పెట్టుకొని నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసిండు. అట్లా ఉన్నారు ఈ పైలశేఖర్ రెడ్డి గారు. మెయిన్ అది. ఎట్లా ఉంటుందండి తెలంగాణలో ఈసారి? మరి తెలంగాణలో ఇప్పుడు మాది అని అంటారు, మేము గెలిచి చూపిస్తాం, అంతే తేడా, అంతే. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది మేమే అని మాకు సపోర్టింగ్ వాళ్ళు పక్కన వచ్చి అంటున్నారు, మీది రాదు ఈసారి, మీది రా. మేము అట్లా అని సపోర్ట్ చేయట్లేదు, మేము వచ్చినాక చూపిస్తాం. రాకముందే మేము మాది వస్తుంది మేము అని మేము అనం, చూపిస్తాం అన్నట్టు. మా మెజార్టీ ఏంటి అనేది మా వచ్చిన తర్వాత చూపిస్తామండి. నా పేరు ఇట్టబోయిన పావని అండి. ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు 10 years గవర్నమెంట్ చూసారు కదా, సో మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. అభివృద్ధి ముఖ్యం కాబట్టి అభివృద్ధిని చూసే ఓట్లేసారు ప్రజలు. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా ఉన్నాయి, అవకాశం వేయరని అంటా ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంతకు ముందుకు అవకాశాలు ఉన్నాయి కదా, ఇంతకు ముందుకు వాళ్ళే ప్రభుత్వం కదా, వాళ్ళు చేయని పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మళ్ళా మాదే గవర్నమెంట్ వస్తుంది, పైలశేఖర్ రెడ్డి గారే గెలుస్తారు, అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఆ నమ్మకం మాకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇక్కడ ఏం ప్రభావం చూపాలంటారా? ప్రభావం అంటే నేను గెలుస్తా అని ప్రతి ఒక్కరు నిలబడ్డోళ్ళు అంటారు, కానీ మేము కంపల్సరీ గెలిచి చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కంపల్సరీ గెలిచి చూపిస్తాం. మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తారు కంపల్సరీ. ఏం పేరమ్మా? అనిత బీరకెల్. ఎక్కడి నుంచి మీరు? జంకన్ కూడా 8th వార్డు. జంకన్ కూడా భువనగిరి కదా? భువనగిరి. ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రచారానికి వాళ్ళు వస్తా ఉంటారు, వీళ్ళు వస్తా ఉంటారు, మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటారు? నమ్మకంగా బీఆర్ఎస్ వస్తుంది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు దొంగలు, అటు ఇటు వస్తారు, ఇటు అటు వస్తారు. మా నమ్మకంగా పని చేసుకుని మన శేఖర్ రెడ్డి సారు మాకు పేదోళ్లకు 3 లక్షల లోన్ ఇచ్చిండు, దళిత బంధు అని, అది పింఛన్లని, అదొకటి ఇదొకటి సహాయాలు చేస్తుండు. కాబట్టి మాకు బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదమ్మా, అందులో నీకు మంచిగా అనిపించినాయి ఏవి? ఆసరా పింఛన్లు, పేదోళ్ళకి ఇంత సాయం చేస్తుండు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంటికి వచ్చి సార్ మాకు ఇంత హెల్ప్ చేసిపోతుండు, అది మా నమ్మకం. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈసారి మాకు అవకాశం ఇవ్వరంటున్నాయి కదా, మరి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటున్నట్టే, మా ఆకిలి వాళ్ళు మేము ఇప్పుడు బీఆర్ఎస్ లో తిరుగుతున్నాం కాబట్టి మా ఆకిలి కూడా దొక్కుతలేరు, మాకు వెయ్యరు అని నమ్మకం. ఆ నమ్మకం బట్టి వెళ్ళిపోతారు అంతే, మా ఆకలి కూడా దొక్కలేరు. బీఆర్ఎస్ ప్రచారంలో పోతా ఉంటారు, పోతాం, అల్లనే తిరుగుతున్నప్పుడు నా డ్యూటీ బంద్ చేసుకుని నా నమ్మకమే నాక నేను సెలవు పెట్టుకొని ఇంట్లోనే తిరుగుతున్నా. నాకేదో ఒకటి నాకు హెల్ప్ చేస్తాడు సార్, పేదోళ్ళకి చేస్తాడని చేస్తారు నమ్మకం. పిలిచినా మేము పోము మేము, మాకు ఆయన చెయ్యడు, ఇచ్చినా ఇంకా గుంజుకోకుండా చాడు. కాంగ్రెస్ బీజేపీ నమ్మకం ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా. ఏం పేరన్నా? నా పేరు శ్రవణ్ కుమార్ అన్న. ఎట్లా ఉంటది అన్న? ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు? మేము టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటాం కంపల్సరీ. ఇప్పుడు ఆసరా పింఛన్ ఉంది, ఇప్పుడు రైతు బంద్ చేస్తుండు, మళ్ళా రైతు బీమా చేస్తుండు. మామూలుగా ఇప్పుడు ఏది
చిన్న చిన్న పనులు అయినా సరే ఎమ్మడే పనులు అవుతున్నాయి. పింఛన్ వస్తుంది అన్న. ఇప్పుడు ఆ పాట వచ్చిన మాట 1000 రూపాయలు అడిగి అంటారు కానీ మాకైతే శేఖర్ రెడ్డి మామూలుగా మాకు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మంచిగా చేస్తుండు కాదంటలేము. అది కష్టం అన్న, కష్టమే, చాలా కష్టము. శేఖర్ రెడ్డి వస్తాడు. నా పేరు నరసింహరావు. ఎట్లా ఉంది మీ భువనగిరిలో ఈసారి? మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన బాగుంది, మంచిగా ఉంది. ఇంత ముందుకైతే ఏం బాగా అనిపించలేదు. ఇప్పుడైతే మాకు గల్లీకి సిసి రోడ్లు, మ్యాన్వల్లు, మోరీలు ఇవన్నీ మంచి పనులు అయితే మంచిగా జరిగినాయి. ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న పనులు మంచిగా చేసుకున్నాం. యూత్ వాళ్ళకు మాస్ వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఆన్ ది స్పాట్ లా రెస్పాండ్ అవుతుంది. ఇట్లా బాగుంది. ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు వస్తా ఉన్నారు. మరి ఎవరిని గెలిపించుకుంటారా మరి ఈసారి అయితే పక్కా టీఆర్ఎస్ పైలశేఖర్ రెడ్డి అంతే అంటారు. డౌటే లేదు అందులో, డౌటే లేదు అందులో. ఏం పేరు బ్రదర్? నా పేరు కాశీపాక మహేష్. ఏం చేస్తా ఉంటారు మీరు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? మీ ఆటో డ్రైవర్లకి ఫిట్నెస్ ఛార్జీలు కూడా తీసేస్తామంటా ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తా అంటుండు, హామీ ఇచ్చిండు డ్రైవర్లకు కూడా. కొంతమందికి లేడీస్ వాళ్ళకి ఆటో డ్రైవర్ ఫీల్డింగ్ ఎటుంటాడు, ఆటో ఫీల్డింగ్ మట్టుకైతే చెప్తున్నా. డ్రైవర్ ఫీల్డింగ్ అని చనిపోయిన మట్టుకైతే దగ్గరుండి, ఇప్పుడు కౌన్సిలర్లు అయినా వార్డు మెంబర్లు అయినా దగ్గరుండి మాత్రం కేసీఆర్ తరఫున అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కాంగ్రెస్ తరఫున అయితే ఇంతవరకు అయితే, బీజేపీ తరఫున అయితే ఇంతవరకు అయితే వాళ్ళైతే రాలేదు, ఎవరు రాలేదు. పక్క గన్ షాట్ పైలశేఖర్ రెడ్డి ఇక్కడ పైలశేఖర్ ఖచ్చితంగా. అది మాకైతే పైలా హామీ, నీకు గన్ షాట్ చెప్తున్నా. వస్తాడు ఖచ్చితంగా. రేష్మా అండి. ఇక్కడ నుంచి నేను భువనగిరి టౌన్. ఎట్లా ఉందండి ఇప్పటి వరకు గవర్నమెంట్ పనితీరు? ఇప్పుడు మాకు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక, మాకు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు వచ్చినాక డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మాకు భువనగిరి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి లోన్స్, ఇప్పుడు దళిత బంధు ఇచ్చిండ్రు, మైనార్టీ లోన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటే ఇంతవరకు ఏది దొరకలేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి 1,16,000 అట్లా వస్తున్నాయి. ఇంకొకటి మైనార్టీలకు కూడా మైనార్టీ లోన్స్ ఇస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీస్, అమ్మాయి పుడితే అమౌంట్ వేస్తున్నారు, అబ్బాయికి వేస్తున్నారు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, డెలివరీ తర్వాత కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చూస్తున్నారు అండి ఇప్పుడు? అవునండి, బాగా చూస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ఉంటున్నారండి, మంచిగా చూస్తున్నారు హాస్పిటల్లో. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. ఇట్లా గవర్నమెంట్ ఫామ్ అయినాక అంటే మతతత్వాలు కానీ ఇలాంటి ఏదైనా గొడవలు కానీ ఏమైనా జరిగినాయి ఇప్పుడు? లేదండి, ఇది 10 సంవత్సరాలలో మనకి ఇట్లాంటి గొడవలు ఈ కుల మతాలకు సంబంధించి అట్లాంటివి ఏం జరగలేదండి, ఎక్కడా జరగలేదు. మాకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో కూడా మాకు ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కలుపుకొని అందరి బాధలు తెలుసుకుంటూ మనకు వచ్చిన నిధుల కంటే ఇంకా సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తున్నారండి. సార్ ఎట్లా ఉంటుందంటే మరి ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారాలు అయితే జోరుగా జరుగుతా ఉన్నాయి. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రచారాలు. ఎవరు వచ్చినా, ఎంత మంది వచ్చినా గానీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. 3వ సారి కేసీఆర్ గారే సీఎం. మా భువనగిరికి మాత్రం ఎమ్మెల్యే గారు 3వ సారి కూడా పైలశేఖర్ రెడ్డి గారే అత్యధిక మెజార్టీతో వస్తారండి. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంత చేసినా ప్రతి ఇంటికి ఒక పథకం అనేది చేరింది ఇప్పటివరకు అయితే. ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళే. అందుకనే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి వేస్తారు, పైలశేఖర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తారు. నా పేరు ఆజం. ఎట్లా ఉందన్న ఇక్కడ భువనగిరిలో ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది ఊపు, ఎట్లా ఉంది ఇక్కడ ఉన్న ఎలక్షన్లలో అయితే పైలశేఖర్ రెడ్డి గారు గతంలో మాకు 10 సంవత్సరాల నుంచి భువనగిరి నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పథకం, మంచి అభివృద్ధి చేసిరు. మళ్ళీసారి మేము పైలశేఖర్ రెడ్డి గారిని గెలిపించి సీఎం కేసీఆర్ ని గెలిపించాలని మాకు కోరిక. దాంతో పాటుగా ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇస్తా ఉంది. ఇప్పుడు మన రీసెంట్ గా మనం రైతు బంధు అనేది ఇప్పుడు 28 లోపల వేయాలని చెప్పి కూడా
కోర్టు అయితే చెప్పింది. సో అది కూడా డబ్బులు కూడా పడతాయని అంటున్నారు. ఎట్లా ఉంది రైతు బంధు వల్ల రైతులకు ఎట్లా ఉందంటారు? రైతు బంధు వల్ల రైతులకు లాభం బాగుంది, లాభం ఉంది. సరైన వ్యవసాయం టైంకి పైసలు వస్తున్నాయి, చేసుకుంటారు వ్యవసాయం మంచి, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా. ఇంతకు ముందు గతం లెక్క దళారుల దగ్గర సేట్ల దగ్గర అడ్వాన్స్ తెచ్చి చేసి రైతు వ్యవసాయం చేయడం అనే మార్గం అయితే పోయింది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల. సొంత డబ్బులతోనే ప్రభుత్వంలో మంచి వ్యవసాయం చేసుకుంటారు, మంచిగా రైతుకు ఎలాంటి భరోసా ఇచ్చిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతు బంధు అనేది యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఇయ్యము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఇయ్యమని మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన మీ స్పందన? ఇప్పుడు ఇంతకుముందు గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది మాకు అనవసరం. ఇప్పుడు మా ప్రభుత్వం మంచి చేస్తుంది, అలాంటి పథకం చేయడమే మంచిది. ఇప్పుడు నువ్వు రైతు యజమానికి ఇచ్చి ప్లస్ కౌలు రైతుకు లేకుంటే ఈ మాటలు అనేది తప్పు. దీనికంటే బెటర్ ఏంది, ఇలాంటి సంఘటన వల్ల రైతు వ్యవసాయం చేయకుండా పోతాడు. రైతుకు బలహ పెట్టే ఆలోచనలు చేయొద్దు. ఈ గతంలో ఎట్లా నడుస్తుంది, రైతులు ఎట్లా మంచిగా ఉన్నారు సస్యశ్యామలుగా, అదే విధంగా చేయాలి. రైతుకి ఇంకేమైనా అభివృద్ధి ముందు అంచనాలా మాట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏమైతుంది, ఈ కౌలు రైతుకి ఇవ్వాలి, యజమానికి ఇవ్వాలంటే ఇప్పుడు యజమానికి ఇస్తే కౌలు రైతు బాధ, కౌలు రైతుకి ఇస్తే యజమాని బాధ. అట్లా కాదు కదా, యజమాని ఉండాలి. కౌలు రైతు ఏందనేది యజమాని దగ్గర కొట్లాడి తీసుకోవాలి. నాకు 10 రూపాయలు తక్కువ అయ్యా అనేటట్టు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళతో ఇప్పుడు నడిచే సిస్టమే అట్లా ఉంది, అట్లనే నడవాలి. ఇప్పుడు అట్లా కాకుండా చేస్తే ఏమవుతుంది అంటే ఈ రైతుకు కౌలుకు ఇద్దరిలో ఏమవుతుందంటే ఇద్దరు కలిపి ఏమవుతుందంటే ఇద్దరు వ్యవసాయం చేయకుండా అయిపోతుంది. కొన్ని చోట్ల వ్యవసాయం చేయలే అనుకో, నష్టపోయేది ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు కౌలుదారుడు బతకలేడు, రైతు బతకలేడు. ఎటు కాకుండా అటు కాకుండా భూమి అనవసరంగా ఖరాబ్ అయిపోతుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఒక ఆయన అంటాడు. రైతు బంధు ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తే యజమానులకు రాదు ఇంకో ఆయన అంటాడు. ఇంకో ఆయన మీటర్లు పెట్టాలి అంటాడు. ఏం చెప్తారన్న దీనిపైన? ఇప్పుడు నాణ్యమైన కరెంట్ కేసీఆర్ గారు ఇచ్చారు, అదే విధంగా సకలంగా నడుస్తుంది. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. కేసీఆర్ 24 అవర్స్ కరెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీటర్ పెడితే ఓటు పడుతుంది అంటే ఇలాంటి సంఘటనలు గతం నుంచి చాలా మంది చెప్పారు. అది ఎక్కడున్నారు అక్కడనే ఉన్నారు, మళ్ళీ 7 దాకా రాలేదు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 5 గంటల పవర్ ఇస్తుంది, 5-6 గంటల ప్రభుత్వం ఇస్తా అంటే ఆ ఇచ్చే 5 గంటల కరెంట్కి ఇట్లా సరైన నాణ్యత పవర్ ఇయలే మీరు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మేటట్టు రైతులు లేరు. ఓకే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఏ సమస్య అయినా రైతు అనేది ఓటుతోనే బుద్ధి చెప్తాడు. రైతుకు తెలియని విషయం ఇప్పుడు కేసీఆర్ చేసే పథకాల వల్ల రైతు సస్యశ్యామలంగా ఉండు, నిమ్మలంగా ఉండు. రేపు జరగబోయే ఎన్నికలల్లా రైతు ఓటుతోనే సమాధానం చెప్తాడు, 100%. నా పేరు గోపాల్, ఓరుగంటి గోపాల్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నాం, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు మేనిఫెస్టోలో పథకాలు పెడతా ఉన్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే రైతు బంధు అనేది కౌలు రైతులకని ఒకసారి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమో భూమి ఉన్న వాళ్ళకి రైతుకి ఇస్తే కౌలు రైతులకి ఏమని మళ్ళీ అంటున్నాడు. ఏం చెప్తారా దీనిపైన? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రైతు ఉంటే రైతుకే ఇవ్వాలి, కౌలు రైతుకి ఇస్తానది అది అబద్ధము. కౌలు రైతుకి ఇచ్చేది కూడా అన్యాయం. అది ఇప్పుడు చూసుకుంటారు, రైతు చూసుకోవాలి. అది నేను కౌలుకి ఎంత ఇస్తున్నా ఇంకా తక్కువ తీసుకొని కౌలు ఆయనకి ఈడు తీసుకోవాలి, కానీ వీళ్ళ కాళ్ళకు పంచాయతీ పెట్టదు. పంచాయతీ పెడితే రైతే లాస్ అవుతాడు. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా అనిపిస్తుంది? ఇక అది నీళ్ళ మీద మూట. రేవంత్ రెడ్డి మాటలు నీళ్ళ మీద మూట. కాంగ్రెస్ వాళ్ళ మాటలే అట్లుంటాయి, నీళ్ళ మీద మూటలు. ఎటు పడితే అటే మాట్లాడతారు. ఆయన ఓటు కేసులనే లోపలికి పోయేటోడు బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆయన ఓడిపోయినాక 100% ఆయన ఓటు నుంచి నోటు లోపలికే పోతాడు, పైకి రాడు. ఇప్పుడు రైతు బంధు విషయంలో ఒకవేళ కౌలు చేసే రైతుకి రైతు బంధు ఇస్తే ఆ యజమానికి రైతు బంధు ఇయ్యను అని అంటున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును, యజమానికే ఇవ్వాలి. కౌలు రైతుకి ఎట్లా ఇస్తారు? కౌలు రైతుకు యజమాని చూసుకుంటాడు. ఈయన మనం గవర్నమెంట్ మనం చూడలేము, పక్కోడు చూడలేదు, ఎవరు చూడలేదు. ఇప్పుడు న్యాయంగా నేను చేసేపటికే నాకు కావాలంటే నా ఓనర్ తోటి మాట్లాడుకోవాలి. నేను తక్కువ మాట్లాడుకోవాలి. నీకు రైతు బంధు వస్తుండ్రా పోయి నేను కౌలు తక్కువ తీసుకుంటా అని చెప్పి మాట్లాడాలి. కానీ ఇప్పుడు అది ఇప్పిస్తే షాట్ల తౌడు పోసి కుక్కలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి.
రైతులకు పంచాయతీలు పెట్టే పరిస్థితి ఉందంట. 100% ఓట్లు బీఆర్ఎస్ 100% ఫామ్ చేస్తుంది. ఈడ కూడా పైలశేఖర్ రెడ్డి 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు 100 ముచ్చడం లేదు. మరి ఈ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? కౌలు రైతులకు కానీ భూ రైతులకు కానీ రైతు బంధు ఈ విధంగా ఓటుతోటే కొట్టేస్తాం ఆయనని. ఓట్లతోటే రైతు బంధు కాదు, రైతులకు పంచాయతీ పెట్టే రేవంత్ రెడ్డిని ఓటుతోటే ఆయన క్షమాపణ చెప్పిస్తాం అంతే. 100% ఓట్లతోటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం. ఓట్లతోనే కాంగ్రెస్ బుద్ధి చెప్తాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ రైతు బంధు ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి ఇస్తా ఉంది. మరి అది ఎట్లా ఉంది పద్ధతి? మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన ఇస్తే కౌలు రైతు అని ఉంటే ఓనర్ దగ్గర మాట్లాడుకోవాలి. అయ్యా నేను ఇంత కౌలు రైతు ఇవ్వలేదు, నీకు రైతు బంధు పడుతుంది, కొంచెం నాకు కూడా సాయం చేయంటే ఆ ఓనర్ ఆ రైతుకు సాయం చేస్తాడు, కౌలు రైతుకు. అది పద్ధతి బాగుంటది. ఈ షాట్ల తవుడు పెట్టి కుక్కలు పెట్టినట్టు ఆ నిన్ను పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు మా భువనగిరిలో కూడా ఈయన అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు, వాసన చూసిపోయిండు. ఏం చేసుకుందాం అనుకుని ₹1,00,00,000 లాస్ ఇలా ఉంటే మంచిగా ఉంటుండే. అనవసరంగా పోయి ఇప్పుడు ఏం రాకుండా చేసుకుంటూ ఆయన నోట్లో మన పోసుకుండు. 100% మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు కౌలు రైతులకి పంచాయతీ పెట్టే విధంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? 100% పంచాయతీ పెడతానుకుంటే ఆ పంచాయతీనే ఓట్లతోటి ఆయన ఓడిస్తాం కాంగ్రెస్ పార్టీని. అంతేనా? అంతే. ఏం పేరు బాబాయ్? నా పేరు శివనారాయణ. ఏం చేస్తుంటా? వ్యవసాయం చేస్తుంటా. నా సొంతం లేదు, నేను కౌలు పొలం చేస్తా. చేస్తా. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ 10 years అవుతుంది. ఎట్లా మంచి చేసిందా? చాలా మంచిగా చేసింది. కాకపోతే మా వ్యవసాయదారులు కూడా చాలా మంచి కరెంట్ మంచిగా ఇచ్చిండు. మాకు అన్ని విధాలుగా మంచిగా ఉంది. గవర్నమెంట్ కూడా మంచి కొంటుంది, వడ్లను కూడా అంతా మంచిగా చేస్తుంది. ఓకే. ఇప్పుడు మరి నువ్వు కౌలు రైతు అంటున్నావు. రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, యజమానికి రైతు బంధు ఇస్తే కౌలు రైతుకి ఏమో, కౌలు రైతుకి రైతు బంధు ఇస్తే యజమానికి ఏమో, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తాయి అని అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నా అంటే ఉన్న నోట్ల మంది పోదామని చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే వ్యవసాయం సొంతం కౌలుదారు సొంతం పట్టభూమని ఏమంటాడు? ఇట్లా అంటే ఇప్పుడు వ్యవసాయం నీకెందుకు ఇస్తారా బాబు కౌలు, నేనే చేసుకుంటా అంటుండ ఆయన. మీరు వెళ్ళిపోయి కౌలు చేయొద్దు, మీరు మేము మా పొలం ముందు మేమే చేసుకుంటాము అన్న కాడికి పడవ ఉంటుంది. ఒక మనిషిని పెట్టి కూలి మనిషిని పెట్టుకొని అవే రైతు బంధు పైసలు పెట్టి నేను కూలి మనిషిని పెట్టి చేపించుకుంటా అంటుండు. ఇక నోట్ల మట్టి పోసిండు వచ్చి కౌలు అందరూ మట్టి పోసినట్టు అయిపోయింది. నోట్ల మట్టి అందరు ఎవరు చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవాటికి ఇటువంటి మాట అది ఎవరు నమ్మి ఎంతమంది నమ్మి ఎంత మోసపోయి ఏం చేస్తారో అన్న ఆలోచనతోటి కౌడాలు మొత్తం టీఆర్ఎస్ కు ఓటేద్దామని నిర్ణయం అయిపోయారు. రేవంత్ రెడ్డి మాటలు ఈ మాటలు బోగని మాటలు మాట్లాడుతున్నాడు. గంటకొక్క మాట మాట్లాడుతుంటాయి. నువ్వు ఎట్లా బతికినావో అట్లనే చేయాలి. కౌలులకైతే రావాయా వ్యవసాయం కానీ సరే నడవనియండి ఎట్లనో అట్లా. కాకపోతే ఒడ్డు ధర పెంచుతాము ఏదో చెప్పాలి కానీ నువ్వు వాళ్ళకి ఏమో వీళ్ళకి ఇస్తామంటే భూమి వాళ్ళు ఇస్తారు ఊరుకుంటారా? భూమి వాళ్ళు ఏమంటారు నీకెందుకు ఇస్తావురా బాబు, నువ్వు వెళ్ళిపో మేమే చేసుకుంటాం అంటున్నారు. చేసుకుని ఏదో పడపెట్టు లేకో మనిషిని పెట్టని చెప్పించుకోవడం ఇక అట్లా మాట్లాడుతున్న కడకు వచ్చేసింది వాళ్ళ పని. అదే ఇప్పుడు 3 గంటల కరెంట్ సరిపోతుంది. 3 గంటల ఎవరిస్తాడు? రైతు బంధు విషయంలో ఇట్లా మాట్లాడతాను. ఈ 3 గంటల కరెంట్ ఇస్తే ఏ పొలం పడుతుంది, ఎంత మారుతుందో అద్దెకరం కూడా వారదు. 10 హాస్పిటల్ పెట్టాలంటారు. 10 హాస్పిటల్ ఒడ్డు పెట్టాలి. ఎవరు పెడతాడు? ఇన్ని రోజులు లేకుండా 3 హాస్పిటల్ 5 హాస్పిటల్ మోటార్లు అంటే 10 హాస్పిటల్ పెట్టి ఎవడు పెడతాడు, ఎవరు ఇస్తాడు మళ్ళీ? అంతే. అందుకోసం అంటే అందరి పొత్తుల ఈ కౌలు దానిని మోసం చేద్దామన్న ప్రభుత్వం అది. బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు ఇస్తా ఉంది అది ఎట్లా ఉంది? అది ఎట్లా ఉందంటే ఇక వాళ్ళు అందరు ఫస్టే అన్నారు మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి కొంచెం కౌలు తక్కువ తీసుకుంటున్నారు. మా దగ్గర కౌలు తక్కువ తీసుకుంటున్నారు. మాకు అక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది కదా కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. అంతే రైతు బంధు వస్తుంది కాబట్టి మీకు కౌలు తక్కువ తీసుకుంటాము. ఒకసారి వచ్చాము ఖరాబ్ అయింది అనుకుంటా కూడా ఒక పంట వాళ్ళు మాఫ్ చేస్తున్నారు. మాఫ్ చేస్తూ కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. తక్కువ అంటే తెలిసేది కదా వాళ్ళ పడి రాళ్ళు పడి పడిపోయినప్పుడు తీసుకుని తక్కువ తీసుకుంటారు. ఈయన వచ్చి ఆయనతో మట్టి నోట్లో మట్టి పోతే ఆయనతో చేయకుండా అయిపోతుంది. అట్లా కూడా అయిపోతుంది అంతే. అంతే. నువ్వు చెప్పే ప్రకారంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైతు బంధు కరెక్ట్ ఉందా? కాంగ్రెస్ బీఆర్ ఇచ్చేది కరెక్ట్ ఉంది, అదే ఉంది, మంచిగా ఉంది, అదే ఉంది. మరి అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి మీ రైతులకి? ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరకకపోతే ఇది దొరకకపోతే అది దొరకకపోతే ఒక కరెంట్ ఒక 2 మళ్ళీ పెడితే ఒక మడి ఎండిపోయి ఒక మడి మారదు. ఏ పారైనప్పుడు అప్పుడు ఏమనేది వాళ్ళు మేము పెట్టినాం కదా ఇందని అన్ని చేసేలా వాళ్ళు అనేది. ఇప్పుడు కరెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి మనం పడిన కాడికి వాళ్ళకి ఇస్తాం, మనం తీసుకుంటాం. అట్లా మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 3 గంటలు కరెంట్ ఇస్తాము రైతు ఇచ్చినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎట్లుంటది? మరి చాలా ఘోరం ఉంటది. అది ఎప్పుడు పోతారని మళ్ళీ చూస్తారు. ఇక మళ్ళీ ఇప్పుడు పోతారని చూస్తారు. అయినా చార్జంత మనకు రైతులు ఏ వాళ్ళన్నా పింఛన్దారులు అందరు కరెక్ట్ మాత్రం వాస్తవానికి అయితే
టీఆర్ఎస్ ఒక్క కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు. కాకపోతే కళ్యాణ లక్ష్మి అని పెట్టిండు, ₹1,00,000 అప్పు అడితే ₹5 మిత్తికిస్తావా అంటాడు. ఎవరిస్తారండి 5 లక్షల మిత్తి అంటే? బజార్లో అడుగుతా ₹1,00,000 ఉన్న దగ్గర అప్పు తెచ్చుకుంటే ₹1,00,000 అంటాడు. ఇక ₹1,00,000 ఇస్తున్నా అంటే ఆయన పుణ్యమా మన పుణ్యమా, అది ఎవరిని బాగుంటే తింటున్నాం అనేది. ₹1,00,000 ఒక మామూలు పెళ్లికి ఒక డిన్నర్ ఖర్చు అని వెళ్ళిపోతుంది కదా, ఫంక్షన్ ఖర్చు ఏదో ఖర్చు అయితే వెళ్ళిపోతుంది. ఒక సాయం అయితే ₹1,00,000 ఇచ్చేటోడు ఎవరు లేడు. మనం దగ్గర అప్పు పడితే ₹5 మిత్తా ₹4 మిత్తా, నువ్వు లగం పెట్టుకున్నావా ఎట్లా ఇస్తావని ₹4 ₹3 మిత్తా అని తెచ్చుకునే వాళ్ళకి వస్తుంది. ఒకటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము కూడా తులం బంగారం ఇక మస్తు అంటారు, ఇక ఇచ్చినాక తెలుస్తుంది. ఇక అది గతం చూసినాం కాబట్టి మస్తు ఉన్నాయి. ఇక 3 ముఖ్యమంత్రులు కావాలి, 3 ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళతో 3 రకాలు ఉంటాయి. 3 మాటలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళతో. 3 ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 3 ముఖ్యమంత్రులు కావాలి. 3 ముఖ్యమంత్రులు అలా అయ్యేదాకా పోయేదాకా ఎవరైతే తెలియదు, ఎవరు పోయేది తెలియదు. ఇక మనం వాళ్ళే కొట్టుకుంటారు. తర్వాత మన సంఘం మా దానికి వస్తారు వాళ్ళు. జనాల దగ్గరికి రారు, జనాలు కూడా పట్టించుకోరు. మొత్తానికి ఏమనుకుంటున్నారు మరి ఈసారి ప్రజలు? ఈసారి మాత్రం మా దగ్గర మాత్రం మా పైల రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా గెలిపిస్తామని ఆలోచనతో అందరు తిరిగి అందరి నోట్లో అదే వెళ్తుంది. ఎవరు చెప్పినా ఇంటలేరు వాళ్ళు. ఎట్లా ఉంటది? కేసీఆర్ మాత్రం కన్ఫామ్ గెలుస్తాడు. ఏం పేరు? నా పేరు శ్రీను. ఏం చేస్తూ ఉంటారు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది ఈసారి ఊపు భువనగిరిలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏమనుకుంటారు ప్రజలు? ఇప్పుడు 99% టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, గెలుస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మా పైల శేఖర్ రెడ్డి గెలుస్తాడు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే అవకాశం ఉంది ఉందంటారు. మరి కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఏంది మరి? కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు అలాగే రాజ్యం నడవాలంటే కాదు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి పథకాలే కానీ, చేస్తున్నటువంటి పనులే కానీ, ఇప్పుడు షాదీ ముబారక్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు రైతు బంధు అనేది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ వ్యవసాయం చేయాలంటే కూడా వాళ్ళు అప్పులు మీదలు వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే రైతు బంధు పైన రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, యజమానికి రైతు బంధు ఇస్తే కౌలుదారుకి రాదు, కౌలుదారుకి రైతు బంధు ఇస్తే యజమానికి ఇయ్యము అని అంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీని పట్ల ఏం చెప్తారా మీరు? అన్ని దళారీల మాటలు, రేవంత్ రెడ్డి బోగస్ మాటలు. తల్లికి అన్నం పెట్టలో చిన్నమ్మ గాజులు చేపిస్తారంటారు, శాస్త్రం పెట్టి చూసినాం. అదే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఇలా రైతులను కూడా 24 గంటలు అనేది 3 గంటలే అన్నాడు. ఇటువంటి మాటలు నమ్మి జనాలు వ్యవసాయదారులు పిచ్చోళ్ళు కాదు, తెలివి తక్కువలు కాదు. ఇటువంటి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవన్నీ మభ్యపెట్టే మాటలు ఇవన్నీ. లేదు 24 గంటల కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకోటి రైతు బీమాని పెట్టిండు. ఇంకోటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల బీమా ఇస్తా అంటుండు. అటువంటి మనిషిని కావాలా? ఇలా 2 గంటలు 3 గంటలకు ఇస్తున్న కరెంట్ మనుషులు కావాలా? రైతులను చాలా మోసం చేసే విధానాలు పథకాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. అవును, గతంలో మనం చూస్తాం, మీరు అన్నట్టుగా 3 గంటల కరెంట్ అన్నాడు, దాంతో పాటుగా రైతు బంధు అవసరమే లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే ఓట్ బ్యాంక్ రాజకీయం, ఇదంతా ఓట్ బ్యాంక్ రాజకీయం చేసేందుకు ఇటువంటి మాటలు కలబొల్లి మాటలు చెప్తుండు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇలా రేవంత్ రెడ్డి చెప్తుండు అన్ని కలబొల్లి మాటలే. ఆయనకు ఓటు అనేది పడనే పడదు. 90% టిఆర్ఎస్ గెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతుండు. ఇక్కడ భువనగిరి పైల శేఖర్ రెడ్డి 50 నుంచి 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం. మా బాధ్యత మేము తీసుకున్నాం ఆ నిర్ణయం. నా పేరు బుచ్చాల ప్రవీణ్ కుమార్, భువనగిరి ఇంద్రనగర్. భువనగిరి ఎట్లా ఉంది? ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి, మరి ఎటు ఊపు ఉందంటావు? బీఆర్ఎస్ వైపే ఉంది. బీఆర్ఎస్ వైపు ఏమంటారు జనాలు? మరి ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రచారం చేసినా గానీ మన పైల శేఖర్ రెడ్డి సార్కు మరోసారి గెలిపించుకుందాము, మూడోసారి మినిస్టర్ గా తెచ్చుకుందామన్న ప్రపోజల్లో ఉన్నారు. గడప గడపకి వెళ్ళినా సార్ గురించే చెప్తున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి చెప్తలేరు. బాగానే ఉంది, చేసింది బాగానే ఉంది.
ఎందరికో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, గృహలక్ష్మి వచ్చింది, దళిత బంధు వస్తుంది, రైతు బంధు పడుతుంది. ఇట్లా సాటిస్ఫైడ్ అయినా జనాలు ఓవరాల్ గా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన సాటిస్ఫైడ్. మరి సార్ ఏమనుకుంటారు? కాంగ్రెస్ లో కూడా కొన్ని పథకాలు పెట్టిరుగా, ఆవిడతో మాకు సంబంధం లేదు. అది మొన్న కర్ణాటకలో చూసినాం కదా, అదే విధంగా మన దగ్గర కూడా అవుతుంది అని చెప్పేసి మా ప్రపోజల్ లా బీఆర్ఎస్ పైనే మొగ్గు చూపుతున్నాము. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నాము. మా పైలశేఖర్ రెడ్డి సారు సొంత నిధులతో పెట్టి కూడా ఏ ఆపద వచ్చినా ఆదుకునే ఆపద బాంధులాగా ఫోన్ కొట్టంగానే ఇమీడియట్లీ ఏదైనా ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. అతను అందుబాటులో లేకున్నా గానీ ఇంకో వారికి చెప్పి వెంబడే ఆ సాల్వ్ చేస్తూనే ఉంటాడు. ఖాయం పక్క. నా పేరు ధనలక్ష్మి. ఎక్కడి నుంచి అమ్మా? భువనగిరినా? భువనగిరి. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎట్లా ఉంటది ఈసారి? ఇలా జోరుగా అయితే జరుగుతా ఉన్న ప్రచారాలు అందరికి, ప్రజలు ఎటువైపు ఉంటారు ఈసారి? ఈసారి ప్రజలు కొన్ని డబ్బులకు అమ్ముడు పోతారని కొంతమంది ప్రజలు అనుకుంటారు. కానీ కొంతమంది ప్రజలేమో డబ్బులకు ఆశ పడవద్దు. మన పైల రాజశేఖర్ రెడ్డి గారు పనులు చేసిండు. వాడుకు నీళ్ళు అనంగా, కళ్యాణ లక్ష్మి అనంగా, కిట్ అనంగా, షాది ముబారక్ అనంగా కొన్ని పనులు చాలా, అంటే ఇండ్లు నెలలో ఇండ్లు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. కాబట్టి పైల రాజశేఖర్ రెడ్డికే వెయ్యాలి ఓటు అని ప్రజలు కొద్దిగా అనుకుంటారు. కాబట్టి చెప్పండి. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నాయి కదా, ఏమన్నా ప్రభావితం చూపిస్తే ఇక్కడ ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది, గెలిచేది ఏ పార్టీ అంటారు? కారు గుర్తుకే వేస్తాము మేము. పైల రాజశేఖర్ రెడ్డి మాకు చాలా పనులు చేసిండు, కారు గుర్తుకే వేస్తాం మేము ఓటు అనే ప్రజలు అంటుర్రు. కాబట్టికే మేము పైల రాజశేఖర్ రెడ్డి రావాలని, ఎల్లమ్మ తల్లి దయవల్ల పైల రాజశేఖర్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ కూడా అభివృద్ధిలు ఎన్నో చేసిండు, పనులు చేసిండు కాబట్టికే మా పైల రాజశేఖర్ రెడ్డి మాత్రము సొంత నిధులతో కూడా కొన్ని వార్డులు పనులు చేసిండు. కాబట్టికే ఇప్పుడు పైల రాజశేఖర్ రెడ్డి గెలుస్తాడు. మిగతాళ్ళు కొంతమంది బీజేపీ అనంగా, కాంగ్రెస్ అనంగా ఎన్నో విధాలుగా మేము వస్తాము అని గల్లలు ఎగేస్తుర్రు. కానీ అది తప్పు విషయం అది. కాబట్టికే పైల రాజశేఖర్ రెడ్డి వాడుకు పనులు చేసిండు. పోయినా కూడా అన్న నాకు ఈ పని కావాలి, నాకు ఈ కష్టం వచ్చిందంటే ఆదుకున్నాడు పైల రాజశేఖర్ రెడ్డి అన్న. కాబట్టికే అందరికి దృష్టిలో ఏముంది, పైల రాజశేఖర్ రెడ్డి వస్తాడు మళ్ళా అని ప్రజలు అనుకుంటారు. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్తారంటారు? మరి కేసీఆర్ చూస్తామండి మేము, కేసీఆర్ చూస్తాము. భువనగిరి టౌన్ లా పక్కన ఊర్లు ఏ ఊరైనా పర్వాలేదు, పైల రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలి మనము అని ప్రజలకు కూడా అనుకుంటారు. కాబట్టికే కారు గుర్తుకు ఓటేసి పైల రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తారు అని మేము ఆశిస్తున్నాము. మేము మళ్ళా కూడా అన్న మాకు పనులు కావాలని మేము కొట్లాడగలుగుతాము, మా అన్న రావాలని కోరుకుంటున్నాము. అదే భువనగిరి కిలా మీద గులాబీ జెండా ఎగిరేసేది మాత్రము పైల రాజశేఖర్ రెడ్డి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము. ఎల్లమ్మ తల్లి దయవల్ల కారు గుర్తుకు మన ఓటు. ఏం పేరు బాబాయ్? నా పేరు సత్యనారాయణ. ఇక్కడ నుంచే? అది భువనగిరి హనుమానవాడ. ఎట్లా ఉంది గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక? ఒకప్పుడు కేసీఆర్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చే ముందట ఏమన్నా తెలంగాణ ఇస్తే చీకట్లా పోతుంది, మీకు కరెంటే ఉండదు అన్నారు. నెక్స్ట్ కేసీఆర్ వచ్చినాక ఇంకోటి బడ్జెట్ ఆడితే 0 రూపాయి కూడా బడ్జెట్ పెట్టాను. కేసీఆర్ వచ్చినాక 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. కేసీఆర్ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా, రైతుల కోసం, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, ముస్లింలకు షాదీ ముబారక్, రైతు చనిపోయిన వారం లోపలనే 5 లక్షల స్కీమ్ వస్తేప్పుడు రైతు బీమా, ఇలాంటి ఎన్నో సంక్షేమాలు చెప్తే ఒక రోజు సరిపోదు, చాలా పెట్టిండు. రీసెంట్లీ కొత్తగా 8,000 ఉన్నదాన్ని 16 ఎకరానికి 16,000 చేసిండు. 10,000 ఉన్నదాన్ని 16,000 చేసిండు. అదే విధంగా సౌభాగ్య లక్ష్మి 3,000,
సన్న బియ్యం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం 400కే గ్యాస్ కనెక్షన్ ఇలాంటి ఎన్నో సంక్షేమాలు చెప్పుకుంటూ పోతే నాలుగు చాలా ఉన్నాయి. మూడోసారి ఐటీ గొట్టుడు పక్కా పక్కా. ఇప్పుడు రైతు బంధు విషయానికి మీరు అన్నారు కదా, సో ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ రైతు బంధు వల్ల ఉపయోగం జరుగుతుందా రైతులకు? ఎందుకు జరుగుతలేదు? దళాల దగ్గర మిత్తి తెచ్చుకొని ఆ పంట కూడా సరిపోకపోయేది ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు సంతోషంగా రైతులకు ఆ పెట్టుబడికి సాయం కింద సరిపోతున్నాయి. సంతోషంగా రైతులు ఇప్పుడు. ఓకే, రేవంత్ రెడ్డి మాటలు ఏమంటున్నాడు అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధు మేము కూడా ఇస్తాము, మేము ఎలా ఇస్తామని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే యజమానికి ఇస్తే రైతు బంధు కౌలుకి ఇవ్వమంటున్నారు, కౌలుకి ఇస్తే రైతు బంధు యజమానికి ఇవ్వమంటున్నారు. ఏం చెప్తారా దీని పట్ల? ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఎక్కడన్నా ఏడన్నా ఇచ్చిర్రా, ఈడ ఇస్తారని గ్యారంటీ అయింది. అన్ని బూటక మాటలు అవన్నీ. అదే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు యజమానులకు వస్తుంది, ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాటలకి ఇప్పుడు కౌలు రైతులకి భూమి ఉన్న రైతుకి పంచాయతీలు పెట్టే చిచ్చు ఏమన్నా జరుగుతుందా? జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, అక్కడనే సరిగిస్తలేరు, ఆ ఉన్నోళ్ళకే ఇస్తలేరు. ఈ కౌలు రైతులకు ఏడంగా ఇస్తారు? కౌలు రైతులకి ఇస్తే మళ్ళీ యజమానికి ఏరట. వాళ్ళకి పంచాయతీ కౌలు అని చేరిస్తాడు. కౌలు రైతు నువ్వు నా భూమిలో వేస్తా నాకు పైసలు వస్తారు పక్క జారబాయ్ అంటాడు. అది దీనివల్ల రైతుల మధ్య చిచ్చు పెట్టినట్టే అంట. ఇంకోటి మళ్ళీ 3 గంటల కరెంట్ సరిపోతా అంటా ఉన్నాడు. 10 స్పర్ల మోటార్ పెడితే 3 గంటల పారుతా అంట. ఇప్పుడు 10 HP మోటార్లు ఎవరైనా దగ్గర ఉంటాయా? 3 గంటల కరెంట్ చాలిపో. ఒక ఎకరం కూడా వాడదు. ఒక పొలము నాటబెట్టే పొలము 3 గంటలు కరెక్ట్ వస్తే పొలమే వారదు. మొత్తం ఏడ వారుతుంది? 24 గంటలు ఇస్తేనే ఫుల్ అవుతుంది ఒక దగ్గర. అయినా 3 గంటలు ఇస్తే ఏడు సరిపోతుంది. ఏమనుకుంటారు రైతాంగం కావచ్చు, ఈ ఓవరాల్ గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది అనుకుంటారు? ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు గత 9-10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక్కటే చేసుకుంటూ వస్తుండు. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ మొదటికి పోతారు. మొదటి నుంచి ఆల్రెడీ డెవలప్మెంట్ అది లాస్ట్ ఎండింగ్ స్టేజ్ మొత్తం ఈ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. రైతులు కానీ ప్రజలు కానీ అన్ని సంతోషంగా ఉంటారట. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ పేరే? నా పేరు వెంకటేష్. మీరేం చేస్తారు? భువనగిరి లోకల్. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో రైతు బంధు గురించి వస్తే ఇప్పుడు రైతు బంధు ఇస్తుంది, మంచిగా ఆసరా అవుతుందా? ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ హయాంలోనే రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు అందుతుంది. దాని వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. ఫ్రీ కరెంట్ వస్తుంది, తాగునీళ్లు బాగున్నాయి, ప్రతి పల్లెలలో వాటర్ వస్తుంది. ఒకప్పుడు నీళ్ళ బిందెలు ఎత్తుకొని ఎక్కడెక్కడో పోయి బిందెలతో ఎత్తుకొచ్చుకునే పరిస్థితి ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మాత్రం ప్రతి ఇంటికి నల్ల వస్తుంది, నీళ్లకు ప్రాబ్లం లేదు, కరెంటుకు ప్రాబ్లం లేదు, రైతు బంధుకు ప్రాబ్లం లేదు, రైతు బీమాకు ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అనుకుంటున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతు బంధు విషయంలో మెయిన్ గా యజమానికి రైతు బంధు ఇస్తే కౌలుదారుకి రైతు బంధు రాదు, రైతు బంధు కౌలుదారికి వస్తే యజమానికి రాదు, మా గవర్నమెంట్ వస్తే ఇలా ఇస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు రైతుకు కౌలుదారుకు మధ్యన ఇది చిచ్చు పెట్టడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు రేవంత్ రెడ్డి మాటలల్లో. కరెక్ట్, ఇది మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే అన్ని పనులు జరుగుతాయి. ఎందుకు ఈ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? 3 అంటాడు, 10 HP మోటార్ అంటాడు. 10 HP మోటార్ ఎక్కడ వాడరు, అది రైతులు వాడరు. ఏమున్నా 3 HP 5 HP మోటారే వాడతారు. 10 HP వాడాలంటే చాలా ఖర్చు వస్తుంది దానికి. అయినా 3 గంటల కరెంట్ లా దానికి వ్యవసాయానికి సరిపోయేంత వాటర్ రాదు, దానికి చాలా ప్రాబ్లం. ఎందుకు రైతుల పట్ల ఇంత ఘాటుగా ఇలా మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు రైతుగా? రైతు అంటే ఇప్పుడు ఆయనకు దిమ్మ తిరిగేది అంటే ఓటుతోనే దిమ్మ తిరగాలి. అదే ఆ ట్రిప్. ఇప్పుడు కేసీఆర్ గెలవాలంటే ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఓటుతోనే సమాధానం చెప్తా అంటారు. బాబా ఏం పేరు? నా పేరు గంటపాక భిక్షపతి. ఎక్కడి నుంచి? భువనగిరి హనుమన్వాడ 6వ వార్డు. ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ 10 years అవుతుంది కదా, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తా ఉంది, ఎట్లా మంచి చేసిందా గవర్నమెంట్? అంటే గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా మేము చూసిన కాలంలో నాకు కూడా 56 సంవత్సరాలు దాటింది. నేను కూడా చూసుకుంటూ వచ్చిన ఆ రోజులలో కూడా మేము నీళ్లు తెచ్చుకొని కూడా ట్రాక్టర్తోని బిందెలతోని మున్సిపల్ ఆఫీసర్ ధర్నాలు చేసినాము. కరెంటు కూడా రానికి 3 గంటల సేపు 4 గంటల సేపు ఇట్లా బంద్ ఇచ్చేది. అలాంటి సమస్యల కోసం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ మంచినీటి సమస్య కానీ, ఈ కరెంట్ సమస్య కానీ
లేని పథకాలు కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ఇవాళ ప్రజలకు ఆ రోజు కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండే అధికారము అది కింది జనానికి రాకుండా ఉండే. అదే విధంగా ప్రతి సమస్య కూడా ప్రతి పరిష్కారం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కింది స్థాయి కార్యకర్తల నుంచి ప్రజలకు కూడా అందుబాటుకు వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే విధంగా జరిగింది. కాబట్టి ఈరోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వాలు ఎక్కడ లేవు. గత 20 సంవత్సరాలు నుంచి చూస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి ఈ 10 ఏళ్ల పరిపాలన ఈ రోజు మేమైతే ఇంత మంచిగా ఈ పరిపాలన చూసి యువత కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ పేద మహిళలు కానీ ఈ రోజు వాళ్ళకు అందుబాటులో ఏ సమస్య కూడా వాళ్ళ చేతికి అందుతుంది. కాబట్టి వారు ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిపాలన ఎవరు చేయలేదు. కాబట్టి వేరే ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఎక్కడ పోతాయో, ఈ పథకాలు మాకు రాకుండా పోతాయేమో, ఈ 3 గంటల కరెంట్ వస్తుందేమో, ఈ రైతులకు ఈ రైతు బంధు రాదేమో, కళ్యాణ లక్ష్మి రాదేమని చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకొని మా పథకాలకు మాకు అందుబాటులో రావాలి. మళ్ళీ ఇంకా సన్న బియ్యం కానీ మహిళలకు 3000 పథకం సౌకర్యం కానీ ఇట్లా 400 రూపాయల గ్యాస్ కానీ ఇలాంటి పథకాలు కూడా మాకు అందుబాటులో తీసుకొస్తానని చెప్తున్నారు. మళ్ళీ గెలిస్తే ఇలాంటి పథకాలు మాకు కావాలి అని జనం కోరుకుంటున్నారు. కాబట్టి పేద ప్రజలు ముఖ్యంగా అనగారిన ప్రజలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ దళిత బంధు కానీ కనీసం దళిత బంధు వచ్చిన సందర్భాన్ని ఇప్పటిదాకా పెట్టలే. ఒక కుటుంబాన్ని బాగుపడే 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గం 11 మందికి ఇస్తున్నారు. 11 మంది కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా. అటువంటి ఇచ్చిన సందర్భం లేదు. అలాంటివి దానికోసం చాలా కష్టపడి మాకు ఇయ్యలే. అలాంటి ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి మాకు ఇస్తుంది. కాబట్టి నేను కూడా ఒక దళితునే. నాకు కూడా ఒక 10 లక్షల రూపాయలు వస్తే ఆశతో బతున్నా. నా కుటుంబం కూడా బాగుపడుతుంది, నేను ఆశపడుతున్నా. ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా మాకు 100 రూపాయలు కానీ 1000 రూపాయలు సాయం చేసి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రావాలి, మళ్ళీ రావాలి, ఈ ప్రజలకు సేవ చేయాలి. దాంతో పాటు రైతు బంధు విషయానికి వస్తే మీరు అన్నట్టుగా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట మీకు ఐడియా ఉందా? అయితే ఒక మాట ఏంటంటే ఆయన సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు. ఇక్కడ ఏమంటుంటారు కేసీఆర్ 1 ఎకరానికి 16,000 ఇస్తాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు ఎక్కడ? 1 ఎకరానికి 16,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు ఎక్కడ? 10 ఎకరాలు కూడా 16,000 లెక్కేసుకుంటే 1,60,000 వస్తున్నాయి. అలాగే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రైతుకి ఇస్తారు. అసలు ఇచ్చే దాఖలు ఉన్నాయి. ఇంత ముందుకు మీరు 50 సంవత్సరాలు పరిపాలించే వల్ల ఎందుకు ఈ ఆలోచన మీకు రాలేదు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ మా కేసీఆర్ చేసిన పథకాలను మీరు నకలు కొడుతున్నారు, కాపీ కొట్టి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు? 1 ఎకరానికి 16,000 ఇస్తా అంటున్నాడు ఎవరైతే భూమి ఉంటుందో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే కౌలు రైతులకి 15,000 ఇస్తా అంటున్నాడు. ఒకవేళ కౌలు రైతు కాకపోతే యజమానికి 15,000 ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు కౌలు రైతుకి యజమాని మధ్య వ్యత్యాసం ఉంది. ఎందుకంటే కౌలు రైతులు కష్టజీవులే కాదంటే, కానీ ఇక్కడ రైతు ఏది సొంత భూమి ఉన్న వాళ్ళకు ఇసుకుంటే కౌలుకి అంటే ఈ కౌలుకు రైతులకు ఇద్దరికి మధ్యలో కొట్టాడ పెడుతున్నారు. ఎందుకంటే రైతులకు అలాగే చేయాలి. వాళ్ళు కూడా భూమి ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. లేకపోతే ఆల్రెడీ వాళ్ళు కూడా ఏదైనా సౌకర్యం జీవించాలి. ఏదంటే ఆల్రెడీగా మీకు కూడా సంవత్సరానికి 10,000 15,000 అలాగా కౌలు చేసే వాళ్ళు కూడా పర్మనెంట్ గా చేస్తే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే కూడా బాగుంటుంది వాళ్ళ కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాటలు ఒకరికి ఇస్తే ఒకరికి ఏమంటున్నాడు మరి? అంటే అదే అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు చేస్తలేడు. అన్ని పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు సమానంగా ఇస్తుడు. నువ్వు ఒక పార్టీకి ఇస్తలేవు. ఒక్క మాట చెప్తారు. ఉదాహరణకు మనకి రేవంత్ రెడ్డి ఏమంటాడు? మన పార్టీ గెలిచినాక మన కార్యకర్తలకు ఇచ్చినాక ముందు వేరే వాళ్ళకి ఇవ్వాలని అని అంటుడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రజలు సమానం, అందరికి సమానంగా ఇవ్వాలి. అది ఎవరన్నా కానీ ఇప్పుడు మా కేసీఆర్ ఇస్తున్నాడు. అట్లా అందరికి అన్ని గ్రామాలలో అన్ని ఊళ్ళలో కూడా కాంగ్రెస్ కాదు ఎవరు కాకుండా దళిత బంధు అనేది అందరికి ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు, రైతు బీమా అందరికి ఇస్తుండ్రు. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ లేరా, బీజేపీ లేరా? అంతే. అన్ని కులాలకు సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు కలిపి పరిపాలిస్తున్నారు. కాబట్టి ఒక్కదాని చెప్పే నాకు రైతు విషయంలో ఈ రైతు బంధు విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎకరానికి 16,000 ఇస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు మీరు రైతులు ఏం చెప్తారే? అంటే మేము రైతులు ఏమంటుంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు పంటలు పండించుకున్నప్పుడు 3 గంటల టైం ఇస్తేనే రాత్రిపూట టైం ఇస్తే రాత్రిపూట పడుకొని ఆ గంట సేపు అక్కడ పొలం కాడ ఉండి ఆ గంట సేపు పంట పండించుకుంటే పొలం పంట పడకపోయేది, తెల్లా చూస్తే ఎండిపోయేది.
ఇలాంటి పరిస్థితులు మేము చూసినాం కాబట్టి అలాంటి ప్రభుత్వం చేయలే కాబట్టి ఈయన చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వమే మాకు నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ అన్ని అనుకూలంగా రైతులకు ఉంది కాబట్టి అలాగనే మాకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఇంతకుముందు గిట్టుబాటు ధర కూడా ఆ కళ్ళముల మేము ఇవాళ మా ఒడ్డు వాళ్ళే కొనుక్కపోతారు. ఇంతకుముందుకు మేము ఉదాహరణ చూసినాం, మా భువనగిరిలో బీటకు తీసుకొస్తే మేము రాత్రిపూట కౌలు పండుకునేది 2 రోజులు వచ్చేది, 4 రోజులు బట్టి 4 రోజుల దాకా మా కొనకపోయేది. అలా దళారీల వ్యవస్థ వచ్చేది. దానివల్ల మేము చాలా నష్టపోయినాం కాబట్టి మాకు అలాంటి ప్రభుత్వాలు వద్దు, మాకు ఉన్నది చాలు. అసలు మీరు చేసేది ఏముంది? ఇది చేస్తున్నారు కదా, ఇక్కడ చేస్తున్న ప్రభుత్వాలు ఎందుకు వద్దంటున్నావు? చేయకపోతే కదా ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చిన ముందుకు 16,000 ఇస్తట్టుడు నిరూపిస్తుడు. అదేవిధంగా మాకు రైతులకు కూడా మాకు సంతోషంగా ఉంది. ఒక మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్ గా 1 రోజుల్లో మాకు బ్యాంక్ జమ అవుతున్నాయి. చచ్చిపోతే ఓవరాల్ గా కౌలు రైతులకి యాజమాన్య ఏదైతే భూమికి సంబంధించిన యజమాని ఉంటాడో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు అవుతుంది. అదే అంటున్నా, ఇప్పుడు భూమి ఉన్న రైతు ఏమంటుండు, నా భూమి మీద నేను నీకు పంట పండించి కిరాయిలకి ఇచ్చిన, ఒక ఇల్లు కిరాయి నీకు ఎట్లా ఇస్తున్నావు, నాకు 5,000 రూపాయలకు ఒక రూమ్ లెక్క కిరాయికి ఇస్తున్నావు, దాని లెక్క నువ్వు చెల్లిపోవాలి. కానీ నా భూమి మీద నీకు ఎట్లా పంట పండిస్తా, నీకు ఇస్తా, రైతు బంధు ఎట్లా ఇస్తా? అది కాదు. కాకపోతే ఇలా ఉంటావు, రేపు వెళ్ళిపోతావు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తావు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నా పంట నీకెందుకు ఇవ్వాలి, నా బంధు ఇది రైతు బంధు నీకెందుకు వెళ్ళని ఆలవాదన. అంటే వీళ్ళకి అన్నదమ్ములు లెక్క ఉన్న వాళ్ళు కొట్టుకోనికి పరిస్థితి ఈయన తీసుకొచ్చి పెడుతుండ్రు. అది కేసీఆర్ చేయలేకపోనా? కేసీఆర్ కూడా కవులకు కూడా రైతు బంధు ఇచ్చోడే, కానీ వీళ్ళ భూముల తగత వస్తుంది. వాళ్ళు ఇప్పుడు రైతుకి ఎవరికైతే రైతు బంధు వస్తుందో వాళ్ళు మాట్లాడుకొని చేసుకుంటారు. అంటే ఈ అన్నదమ్ములు లెక్కున్న వాళ్ళని చిచ్చు పెట్టి విడగొట్టి వీళ్ళ గస పెట్టి ఇట్లా విడగొట్టి పరిపాలించే విధానం తీసుకొచ్చారట రేవంత్ రెడ్డి. దాని వల్ల ఏమైతే ఇప్పుడు అన్నదమ్ములు లెక్క ఒక తమ్ముడు తీసుకుండు, కవులకు అన్నగా తీసుకుండు, ఆయనకి రైతు కవులు చేస్తున్న వాళ్ళకి రైతు రాకపోతే తిరుగుబాటు ఆ భూమి ఏమవుతుంది? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కాదంటాడు రేపు. ఆ పరిస్థితి ఏమైతే ఇప్పుడు అదే రైతు సొంత భూమి కూడా కౌలు దాకా అవుతుంది రేపు. అంటే ఇదే ఈ విధానాన్ని రేవంత్ రెడ్డి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైతుల మోసం చేయాలని చూస్తున్నాను. రైతుల మోసం అట్లా కాదు, మీరు పరిపాలించిన విధానంలో కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పండి, మీరు ఇచ్చిన పథకాలు ఇంతకుముందుకు ఎందుకు చేయలే, మీరు ఎందుకు ప్రవేశపెట్టలే? అప్పటి నెహ్రూ నుంచి కాలం నుంచి ఇప్పటిదాకా మీరే పరిపాలించింది. ఈ పథకాలను మీకు ఎందుకు రావాల్సిన? మా కేసీఆర్ చేసిన పథకాలను మీరు కాపీ కొట్టి మళ్ళీ మీరు చెప్తున్నారు. ఆ బడ్జెట్ కూడా పెంచింది కేసీఆర్. దాన్ని చూసే నువ్వు ఇవ్వాలంటున్నావు మాట. నీకు లేదు ఆలోచన. ఈసారి మాత్రము 70 నుంచి 70% మనకు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. 3సారి అటాక్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచే? భువనగిరేనా? ఏం చేస్తుంటాను? వెల్డింగ్ పని చేస్తాను. ఇట్లా ఉంది, ఏమంటారు ఇక్కడ భువనగిరిలో ఈసారి వాళ్ళు వెళ్తారట? అదే పైలశేఖర్ అంటారు అందరు. ఎందుకంటే ఇప్పుడు మునమున చాలా పనులు చేసిండు భువనగిరిలో. ఇంతకుముందు అయితే మన చిన్నప్పటి నుంచి చూడలే. రోడ్లు గానీ డ్రైనేజ్ లైన్ వచ్చింది, మన ఒక కందిక మొత్తం సాఫ్ అయింది. ఆ పెద్ద పని మనం ఒక 50 సంవత్సరాలు కూడా కాలే. ఆయన చేసిండని మనకు కూడా చలో పని ఎవరు చేస్తారు అలాగే మనం లైక్ చేస్తాం, అంతేనా? అంతే, వేరే ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది చూస్తున్నారు 9-10 సంవత్సరాలు? మంచిగా ఉంది. ఆయన ఇప్పుడు షాదీ ముబారక్ అది ఇస్తుండు, మళ్ళా పేదోళ్ళకు అది పెన్షన్, మళ్ళా నీకు అది రైతులకు అది ఇస్తుండు. సో అందరికి నయమే ఉన్నది ఎవరికి. అట్లా మరి ఏమనుకుంటారు ఈసారి ఇక్కడ ఓవరాల్ గా తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతాయి అని అనుకుంటారు? అదే, కానీ ఇప్పుడైతే చేస్తుండగా ఆయన చేస్తులకి వేస్తేనే మంచిది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి రేపు చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అదే ఆలోచిస్తారు పబ్లిక్, అంతే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చేస్తోడు ఇవాళ చేస్తుండు, మళ్ళీ రేపు వచ్చి కూడా ఇంకా చేయవచ్చు, ఓపిక ఉంటది. కానీ కొత్తలో వచ్చి రేపు రన్ చేసి ఏం చెప్పాలి వాళ్ళకు, వాళ్ళ ఇష్టం ఉంటది. అప్పుడు 5 సంవత్సరాలు అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఛాయిస్ ఇస్తారా? బిల్కుల్ బీఆర్ఎస్ కి ఛాయిస్ ఇస్తున్నాం మనం. ఎలక్ట్రీషియన్. అవును, ఇక్కడ భువనగిరి నుంచే కదా? ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి, ఇట్లా ఏమనుకుంటారు? టిఆర్ఎస్ వస్తుంది. ఇట్లా వస్తారు ప్రచారాలకు తిరుగుతారు అందరూ? తిరుగుతారు. ఇట్లా మరి ఎంత ఊపు ఉందంటే ఇక్కడ టిఆర్ఎస్ పైలశేఖర్ రెడ్డికి? పైలశేఖర్ సారే వస్తారు కంపల్సరీ. సార్ వస్తారు కంపల్సరీ. కుమార్ ఇక్కడ ఎట్లా ఉంటది? లేదు, భువనగిరిలో అయితే లేదు ఎక్కువ. కాంగ్రెస్ లేదంటావా? బీజేపీ లైట్. బీజేపీ లైట్ మొత్తానికి అయితే పైలశేఖర్ రెడ్డి ఎట్లా ఉంది మరి కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? మంచిగా చేస్తారా? చేస్తున్నారు.
మైనారిటీస్ కి లోన్స్ కానీ చౌదరి ముబారక్ కానీ అది అన్ని బరాబర్ ఉంది క్లియర్. అవును. నా పేరు చంద్రయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తా. అనాజిపురం మాది. అనాజిపురం. ఎట్లా ఇప్పుడు రైతులకు మంచి చేస్తుందని గవర్నమెంట్? రైతులకు చాలా బాగుంది. చాలా బాగుంది. ఏమేం చేసింది? 24 గంటలు కరెంట్ ఇస్తుంది. ఇంత ముందుకు మేము బావుల కాడ వంటోళ్ళం తెలంగాణ మోటార్లు ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పెట్టుకుంటా ఉండేటోళ్ళం. ఇప్పుడు అనామతం కట్కేసి వస్తున్నాం అంతే. ఆటోమేటిక్ వేసి వస్తున్నాం. కథ మేము వచ్చే వరకల్లా ఉన్న పొలం మారుతుంది. ఇంకా బంద్ చేస్తున్నాం, మోటార్లు బంద్ చేస్తున్నాం. సరిపోతుంది కరెంట్ మంచిగా. కరెంట్ చాలా బాగుంటుంది మాకు. ఇంకా మీకు ఇచ్చే రైతు బంధు రైతు ఎట్లా ఉన్నాయి, వస్తున్నాయా? ఈ రైతు బంధు మాకు అవి ఇచ్చేపాటికనే కొంత పెట్టుబడులకు వస్తుంది. మందు బస్తాలు లేకపోతే కలుపులు అవి వేస్తున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ గెలిచినా కూడా 16,000 ఇస్తారంట కేసీఆర్. ఇంకా రైతుకి ఇంకా చాలా సేఫ్టీ ఉంటుంది. అట్లా సేఫ్టీ ఉంటుంది. ఇట్లా మంచి ఆసర అవుతుందా మరి? మాకు చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మరి ఎట్లా ఉంది ఈసారి? మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం కేసీఆర్ ని గెలిపించుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అన్ని చెప్పేటి అది కాదు. ఇప్పుడు కళ్ళ ముంగట ఉన్నది ఇది కాబట్టి దీన్ని ఫాలో అవ్వాలి. అది చెప్పేటి రేపు పొద్దుగాల చేయొచ్చు, చేయకపోవచ్చు. అంతే అంతే. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ నే చూద్దాం అనుకుంటారా? కేసీఆర్ కావాలి మాకు. నా పేరు మంజునాయక్, రెడ్డినేతండ గ్రామ పంచాయతీ. ఎట్లా ఉంది మరి తెలంగాణ వచ్చిన డెవలప్మెంట్? తెలంగాణ అంటే గతంలో ఏంటంటే, తెలంగాణ రాకముందు ఏంటంటే మా గ్రామంలో ఎడ్ల బండితోని సుమారు ఒక 4-5 ఎడ్ల బండి వచ్చేది. ఈ ఊడ్లు మార్కెట్ భువనగిరి మార్కెట్ లో తీసుకొచ్చి 5-6 బండ్లు ఎడ్ల బండ్లు. అయితే ఇప్పుడు అప్పుడు ఒడ్లు లేకుండే, బోర్లు లేవు, బావుల్లో ఏం లేవు. కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఏమైందంటే మనకు రైతులకు కరెంట్ ఫ్రీ ఉంది, రైతు బీమా ఉంది. మళ్ళీ ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షలు రైతు బీమా వస్తుంది. మళ్ళీ ఎకరానికి సంవత్సరానికి 10 లక్షలు 10,000 ఇస్తుంది కదా. ఒక రైతుకి 5 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా పొలం ఉంది మా గ్రామంలో. అయితే ఇప్పుడు దాదాపు 100 లారీలు అవుతున్నాయి మాకు. 100 లారీలు అవుతున్నాయి మాకు. ఐపీకే సెంటర్ ఇట్లా వడ్ల మార్కెట్ 2 మార్కెట్లు ఉన్నాయి. ఒక మార్కెట్ లో సరిపోకుంటే అక్కడ మన సూర్యపల్లి సైడ్ రోడ్ కి మెయిన్ రోడ్ కి ఒకటి ఉంది. మళ్ళీ గుట్ట మీద ఒక మార్కెట్ చేసుకున్నాము. వడ్లు 100 బస్తాల లారీలు పండుతున్నాయి. అప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో 5 బండ్లు ఎడ్ల బండ్లు, ఇప్పుడు లారీల కొద్దిగా అవుతున్నాయి. లారీలు కొద్దిగా అయితే రైతులకు ఏంటంటే కరెంట్ ఫ్రీ ఉంది. ఇవి ఎంత అంటే అంత వడ్లు పండిస్తున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో చుట్టాలు వస్తే అన్నం పెట్టకపోయేది. గ్రామాలలో ఒక 4-5 వచ్చినా మా తాళం వేసుకొని పోయేది. ఆ మనుషులను చూసి పోయేది, అన్నం పెట్టకపోయేది. ఇప్పుడు సుమారు 100 మంది రాని 200 మంది రాని ఒక మందికి ఒక ఇంట్లో అందరినీ ఒక రైతు 100 మందికి అన్నం పెట్టేంత స్థాయిలో ఎదిగిరు ఇప్పుడు రైతులు. అదే కేసీఆర్ వచ్చింది కాబట్టి ఎదిగిరు అన్నట్టు ఆ విషయం. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అధికారంలో వస్తే 3 గంటల కరెంట్ 5 గంటల కరెంట్ అంటా ఉన్నారు. రైతు బంధు కూడా కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఏరట, యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఏరంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఇస్తా అంటారు, వాళ్ళు ఇస్తా అంటారు వాస్తవమే. కానీ ఇప్పుడు ఇస్తుండ్రు కదా, వాళ్ళు ఇస్తా అంటారు కదా. ఇస్తా అంటారు వేరు. ప్రత్యేకంగా ఇస్తున్నాం 10 సంవత్సరాల నుండి మన రైతులు తీసుకుంటున్నారు. కరెంట్ ఫ్రీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎకరానికి 10,000 ఇస్తున్నారు, రేపు మళ్ళీ 16,000 ఇస్తున్నారు ఎకరానికి. ఇస్తున్నా ఆయన వాళ్ళు ఇస్తా అంటారు. అది ఇస్తా అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇస్తాడు, ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు, రేపు 16గా 20,000 గిట్ల చేయడానికి రెడీగా ఉన్నారు కేసీఆర్ గారు. రైతుల బాధ కేసీఆర్ కి తెలిసినంత ఎవరికి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుందంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు, దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా గానీ 10 మంది కావచ్చు, 5 మంది కావచ్చు ముఖ్యమంత్రులు అవుతుంటారు. ముఖ్యమంత్రి పదవికి చూస్తుంటారు కానీ రైతులకు పేదలకు చేసేది ఏం లేదు. కాబట్టి మాకు కేసీఆర్ కావాలి. రైతులు మాత్రం ఇప్పుడు అంత మంచిగా ఉన్నారంటే రైతులు దేని వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే. ప్రతి రైతు మంచిగా ఉన్నారు ఇప్పుడు. అప్పుడు మా గతంలో మా బాబాయ్ వాళ్ళకు 40 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు అమ్ముకున్నాడు. కాంగ్రెస్ హయాంలో 10 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు రైతు ఇప్పుడు 30 ఎకరాలకు ఎన్ని వచ్చినాయి? 30 లక్షలు వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో 30 లక్షలు వచ్చినాయి. ఇంకా 2 ఎకరాలు కొంటుంటారు ఆయన. కాబట్టి మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. భువనగిరి నియోజకవర్గంలో ఇట్లా మాకు ఎమ్మెల్యే సారే కావాలి, పైలాసరెడ్డి ఎమ్మెల్యే గారు కావాలి. మా భువనగిరి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న మాకు 34 గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీ సుమారు 5-5 కోట్ల వరకు చేసిండు. భువనగిరి టౌన్ కావచ్చు, పోచంపల్లి కావచ్చు, భీమనగర్ కావచ్చు, వలిగొండ మండలాల్లో గతంలో ఎవరూ చేయని పనులు చేసిండు గ్రామ పంచాయతీలో. కాబట్టి మాకు ఎమ్మెల్యే సారే కావాలి, మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి. మేము ఈసారి ఇట్లా మంత్రి పదవి తీసుకోవాలని అనుకుంటున్నాం మేము కేసీఆర్ ద్వారా.
థ్యాంక్ యూ. దేని గురించి మాట్లాడు? నా పేరు పోసిరెడ్డి, ఎక్కడ నుంచి? ఎవరు? గౌస్ నగర్, భువనగిరి కాన్స్టిట్యున్సీ. భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఎట్లా ఉంటుందో మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, వస్తు- ఏమనుకుంటారు ప్రజలు? ఏముంది అంతా కేసీఆర్ కారు గుర్తుకే వేస్తా అంటారు. కారు గుర్తుకేనంటున్నా. ఉమ్. ఎందుకట? ఎందుకంటే రైతు బంధు ఇస్తుండే, రైతు బీమా చనిపోతే పుడితే పైసలు ఇచ్చే, సచ్చినా పైసలు ఇచ్చే. మళ్ళా అట్లా కాకుండా శేఖర్ రెడ్డి గారు చనిపోతే 5,000 రూపాయలు ఇంటికి పంపిస్తాడు పేదవాళ్ళు చనిపోతే. ఇంకా కళ్యాణ లక్ష్మి గవర్నమెంట్ ద్వారా, షాదీ ముబారక్. ప్రభుత్వాలు ఎట్లా ఉండేనా ఇప్పుడు? ఆ ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రభుత్వం ఎట్లా ఉంది? దానికి దీనికి పోల్చలేము, ఏమీ పోలికలు కూడా లేవు దానికి దీనికి. ఆ రోజులలో ఎవరికి ఒక రూపాయి కూడా దేనికి ఇవ్వపోయేది. ఇప్పుడు వడ్లు కూడా ఎక్కడ ఏ విలేజ్కి ఆ విలేజ్కి ఐకేపీ సెంటర్లు పెట్టి కొంటుండు. అంతకుముందు వడ్లు ఎత్తుకుపోయి కొట్టుకొచ్చుకోవడం, ఎక్కడో అమ్మడం, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడేది రైతులు. ఇప్పుడు ఆరాంగా రైతులు, కరెంటు ఇబ్బందులు లేవు. గ్రామాలలో వాటర్ కూడా మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇచ్చిండు. చాలా బాగుంది. ఇక చెప్పలేని ఇంకా బాగా చాలా ఉన్నాయి. 3 గంటలు ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. 10 మోటార్లు పెడదాం అంటుండు. 10 మోటార్లు రైతులు పెట్టరు కదా, అంతా 5 మోటార్లు పెడతారు. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి మాట? అది అంతా అవగాహన లేని ముచ్చట రేవంత్ రెడ్డిది. ఇంకో దాంతో పాటు ఇంకో మాట కూడా అన్నాడు, రైతులకు ఏదైతే రైతు బంధు ఇచ్చే విషయంలో మేము కూడా రైతు బంధు ఇస్తాము, అది ఎట్లా ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన యజమానికి రైతు బంధు ఇస్తే కౌలుదారికి ఏరట, కౌలుదారికి రైతు బంధు ఇస్తే యజమానికి ఏరట. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎకరానికి ఇస్తలేడు, ఒక మనిషికి ఇస్తాడు 15,000. ఎకరాని లెక్క కాదు ఆయన లెక్క. అంటే ఆయనకు దాని గురించి అవగాహన లేదు. ఎకరం ఏంది, రైతు ఏంది, రైతుల గురించి ఏంది ఏమీ తెలియదు. ఒక మనిషికి 15,000 ఇస్తా అని చెప్తుండ ఆయన, మనిషికి, అది ఎకరానికి కాదు. అట్లా అదే కేసీఆర్ గారికి ఏమో అట్లా కాదు కదా, 8,000 ఇస్తా అంటుండు ఒకసారికి. ఎకరానికి 16,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అంటుండు. ఎకరం లెక్క ఉంటుంది. సార్కు అవగాహన తెలుసు కాబట్టి చెప్తారు వాళ్ళు. ఈయనకి ఏమీ తెలియదు కాబట్టి మనిషికి ఇస్తాడు ఈయన. రేవంత్ రెడ్డి అది కూడా భూమి ఉన్నోళ్ళకు లెక్క మాట్లాడుతున్నారు, భూమి లేని ఇక అవగాహన లేదే వాళ్ళకి ఎవరు నమ్మే జనాలు లేరు. ఎట్లా ఉంది మరి ఓవరాల్ గా ఈసారి ఎన్ని సీట్లు, ఏ పార్టీ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఇక అన్ని కేసీఆర్ గవర్నమెంటే గెలుస్తుంది. కేసీఆర్ గవర్నమెంటే గెలుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఉంటది సార్ మరి? కాంగ్రెస్ ఏముండదు, బీజేపీ ఏముండదు. 80 నుంచి 90 టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. 80 నుంచి 90 సీట్లు అంతే అంటారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన గెలిస్తేనే ఈ పింఛన్లు ఇవి ఇస్తారు కదా, ముసలోళ్ళు హాయిగా ఉండరు విలేజ్లలో. ఇక మరి అంతకన్నా ఎక్కువ చేసేవాడు ఉండడు. ఇంతకుముందు చేసిరు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఏమి ఇవ్వకనే 200 ఇస్తే ఏమొచ్చేది. మళ్ళీ 5,000 చేసిన ఇప్పుడు కేసీఆర్. అందుకే కేసీఆర్కి వేస్తాం. కారు గుర్తుకే మన ఓటు. బాబాయ్ హరినాథ్ రెడ్డి, గౌస్ నగర్ విలేజ్, భువనగిరి మండల్. భువనగిరి మండల్, భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఐటీలో ఇండస్ట్రీ వర్క్ చేసేది, బిల్డింగ్ ఫ్యాబ్రికేషన్ ఫిట్టర్. అప్పుడు అంటే కరెంట్ పోయేది. 3 రోజులు 4 రోజులు పవర్ హాలిడేస్ ఇచ్చేది. అప్పుడు 83, 87, 90. అవును, నీకు అప్పటి కూడా నేను అప్పటికి చెప్తున్నా. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కరిపోయాయి హైదరాబాద్ లో. ఇక్కడికి వెళ్ళి మా ఊర్లోకి వెళ్ళి పాలు రావాలంటే ఒక నెల బంధు, ఒక నెల వచ్చేది, ఒక నెల బంధు, ఒక నెల బంధు. ప్రతి ఒక సీఎం ఒక 1 year కు 4 మారేది. ఇప్పుడు రేపు కాంగ్రెస్ వచ్చినా గదే గతి. ఏ ఓటు సీఎమో తెలియదు. నేను సీఎం అని ఏడంటాడు, నేను సీఎం అని ఆయన అంటాడు. గ్రూప్ రాజకీయాలు 90% ఉంటుంది మన నల్గొండ డిస్టికే కాంగ్రెస్ లో. ఎవరెవరు ఉన్నారు కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలలో? జానారెడ్డి ఒక గ్రూప్ ఉంటది, తొమ్మిది ఒక గ్రూప్ ఉంటది, కోమటిరెడ్డి ఒక గ్రూప్ ఉండే. చచ్చిపోయింది పెద్ద మనిషి కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయారు. వాళ్ళు దామోదరెడ్డి ఒక గ్రూపు. ఇన్ని గ్రూపులు ఉంటాయి, అన్ని ఉన్నాయి. గ్రూప్లలో పబ్లిక్ సమస్యలు ఏం చేస్తారంట? చెయ్యరు, 90% చేయరు. అంతే అంట. అంతే. ఎట్లా ఉంది మరి ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? 100%. అప్పుడు నేను చెప్తే ఇప్పుడే నేను కరెంటు గురించి మేము ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడేస్ బ్రేక్ చేసేది. అప్పట్లో జనరేటర్ పెట్టలేక జనరేటర్ వర్క్ కాకపోయేది. 3 రోజులు వీక్ ల్యాబ్ ఇచ్చేది. ఇచ్చేసి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కరెంటు
ఎప్పుడు వస్తే అప్పుడు రావాలి, నైట్ వస్తే నైట్, డే వస్తే డే. కరెంట్ కోసం ఎదురు చూసిన కష్టాలు ఉంటాయి అప్పుడు. 100%. మెయిన్ విలేజ్ డ్రింకింగ్ వాటర్ ఫుల్ అయిందా ఇప్పుడు. అప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఊర్లలో చెదబాలు ఉండేది, తర్వాత బోర్లు వేసారు. బోర్లు కూడా మా విలేజ్ లో అయితే సంవత్సరానికి ఒకసారి లక్షలు పెట్టేది వేరే ప్రైవేట్ బావులకి తీసుకోడు. మరి ఇప్పుడు ప్రచారాలు జోరుగా జరుగుతా ఉన్నాయి కదా. ఇక జరుగుతాయండి. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మన స్టేట్ మనం తెచ్చిదిద్దుకోవాలి అంతేగాని వేరే ఏం లేదు. అంతేనా? 100% కేసీఆర్ సీఎం, పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అంటారు. ఈ రైతు బంధు ముచ్చట్ల కేసీఆర్ ఎకరాకి 16,000 ఇస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ వస్తే కౌలు రైతులకు ఇస్తే యజమానికి అంటాడు, యజమానికి ఇస్తే కౌలు రైతులకి. నేను చెప్తున్నా కదా, కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మడు. కాంగ్రెస్ వాళ్ళను బొందబెట్టాలి అంతే. ఏడికి వచ్చినా గానీ వాళ్ళని నిలదీయాలి. విలేజ్ లో ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే మేము చూసినాం, నేను 60 years ఉన్నది, ఇప్పుడు ఒక 40 years ఉంది మనకు రాజకీయంగా. రామారావు వచ్చిన పర్సన్ అనుభవం. అది వరకు అంటే కరిపోయేది హైదరాబాద్ లో చూడలేదా మేము? మాకు కూడా ఎరికే. మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇన్న ఉన్నా, పాలు పోస్తే పాలు ఒకనాడు హైదరాబాద్ పోయేది మై. పాలు పోస్తే ఇవాళ కరిపి బంద్, రేపు కరిపి బంద్, 3 రోజులకు నాడు మళ్ళీ కరిపి బంద్. అట్లా అయిన దినాలు ఉన్నాయి. కరెంట్ కూడా 10 మోటార్ తో ఒకప్పుడు అన్ని వేస్ట్ మాటలు అవి. ఐడియా ఉంది, విన్నావా రేవంత్ రెడ్డి మాటలు? అంటారు కళ్ళబొల్లి అని చెప్తే కదా. ఎవరిని సీట్ ఎక్కాలి, నేను ఎటువంటి నాకు సీటు కావాలి ముఖ్యం. సీట్ కావాలి ముఖ్యం, అంతకంటే ఏం లేదు. కొడంగల్ గెలుస్తాడు. ఇప్పుడు నేను చెప్తే నేను నాకు కొడంగల్ నా ఫ్రెండ్షిప్ ఉండరు. నేను ఇండస్ట్రీ చేసినప్పుడు ఆడ కూడా గెలవడు, గెలవడు. ఇంకోటి కేసీఆర్ ని ఓడగొట్టే ఐడియాతో సరే కామారెడ్డి లో కూడా పోటీ చేస్తుంది కదా. వాళ్ళు మస్తుగా చేసుకుంటారండి, మనం అనలేము కానీ మనకెందుకు కానీ. వాళ్ళు అన్ని కాని పని అంటారు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాతలు వచ్చినా కేసీఆర్ ని ఏం చేయలేరు, ఇది మాత్రం షూర్. రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. ఓకే. సరే, ఈ సందర్భంగా కౌంటర్ అంటే ఇప్పుడు 3 గంటల కరెంట్ అని అంటాడు, అన్ని కాని పని అవి కాంగ్రెస్ వాళ్ళు కాని పనులు. ఇవాళ వస్తాడు ఈయన అంటున్నాడు సీఎం అవుతాడు అనుకో, 4 నెలలు ఆయన దిగిపోయి ఇంకోటి వస్తాడు, నేను అనలే ఆయన అన్నాడు అంటారు. అట్లా కూడా అంటారు. మరి ఇంకేముంది, నేను ఆ వాగ్దానం చేయలేదు ఇలా, నేను సీఎం అయినా ఇలా, ఈయన దిగిపోయినా ఇంకోటి వస్తాడు, ఆయన కదే అంటాడు, ఈయన కదే అంటారు. లాస్ట్ కోసం అంతే అవుతుంది. 7 కాలం గాలినే ఉంటుంది. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ ఉండాలి. ఇంకో 5 years కాదు 10 years ఉన్నా నష్టం లేదు. ఎందుకంటే ముసలిలో తను పోయి ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాడు ముసలి. అంతేనా? ఏం పేరు బాబాయ్? కృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా ఉంటారు. ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మంచి చేసిన? కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ వాస్తవానికి ఒక మాటకు వస్తే, అంత ముందు మనం ఊర్లలో వాటర్ లేకుండా ఒక మాట, కరెంట్ అన్నది ఎప్పుడు పోతే ఎప్పుడు వచ్చేది అన్నది కూడా అర్థం లేకపోయేది. 24 గంటలు వాస్తవానికి కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వాస్తవానికి ఉదయం కాడాలి తిన్నాక కూడా కానీ జనంలో ఇప్పుడు కరెంటు అంటే ఇంటికి నీళ్ల ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం అయితే ఎలాంటిది లేదు. మళ్ళీ అదొకటి, నీకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రైతు బంధు వల్ల ఎవరు ఇవ్వలే. మంచిగా ఇప్పుడు నాకు కనీసం 2 ఎకరాలే ఉంది సార్. నాకు 2 ఎకరాలు, నాకు ఎక్కువ లేదు. నాకైతే సేఫ్ అవుతుంది కదా. 10,000 వస్తున్నాయి కదా, సేఫ్ అవుతుంది కదా నాకు. మరి ఎందుకంటే 16,000 వరకు రైతు బంధు ఇస్తా ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారం వస్తే యజమానికి కౌలు రైతులకి, అంటే యజమానికి రైతు బంధు ఇస్తే కౌలు రైతులకి అది ఎక్కడ సైసాత్కం లేని మాట అవుతుంది కదా. మరి ఇప్పుడు ఆయనకి ఇస్తాడా ఈయనకి ఇస్తాడా? ఎక్కడ లేదు అంటే ఏంటి, గాలికి చెట్లు పేపర్లు లేచిపోయినట్టు అవుతుంది కదా. అవునా కదా? అది ఎంతవరకు సమర్థించినట్టు? మరి అది పొరపాటు కదా. అంటే అదే ఇప్పుడు కౌలు రైతుకి ఇస్తామో యజమానికి ఇయ్యాడట. అవును, యజమానికి ఇస్తానో కౌలు రైతుకి. అంటే ఏదన్నది ఫిక్స్ కూడా లేదంటే నువ్వు ఎవరికి ఇవ్వవు అన్నట్టే కదా. మరి అట్లా కూడా ఆలోచిస్తే నువ్వు ఈయనకు ఫిక్స్ లేదు, ఆయనకు ఫిక్స్ లేదు, రైతుకు లేదు, కౌలు రైతుకు లేదంటే నువ్వు ఎవరికి ఇవ్వవు అన్నట్టు అర్థం అయిపోతుంది. అర్థం చేసుకో. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎకరానికి 16,000 ఇస్తా అంటుంటే వీళ్ళు ఓన్లీ 15,000. అంటే 15 కూడా నీకు కరెక్ట్ లేదు కదా. మరి నువ్వు ఇప్పుడు నేను కౌలు రైతుకి ఇస్తున్నా, ఆసాంకి ఇస్తలేను అన్నది లేదు, ఆసాంకి ఇస్తే కౌలు రైతుకి ఇస్తున్నా అన్నది లేదు కదా. ఎవరు ఇస్తా అంటే ఎవరికి ఇస్తావు అన్నది అది లేకపోతే ఎట్లా? క్లారిటీ కూడా లేదంటావు. ఎందుకు మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? తప్పు, అది పొరపాటు, అది ఆయన పొరపాటే.
పొరపాటే కదా మరి. 3 ఎకరాల కరెంటు 10 years అవును 3 గంటల కరెంట్ అన్నాడు. 3 గంటల కరెంట్ ఇస్తే రైతుకు సరిపోతుందా? అది THP మోటార్ అన్నాడు, పెడతగలుగుతారా? మేము కనీసం అసెంబ్లీ మోటార్ తెచ్చి ఒక 5,000 పెట్టి నడిపియాలంటేనే మన దగ్గర దమ్ములేని వాళ్ళం 30-40 లక్షల రూపాయలు మోటార్ తెచ్చి నడిపించగలుగుతాం. అది ఒకసారి కాలిపోతే వాడు మళ్ళీ ఏం సాయం చేస్తాడో ఉరి పెట్టుకొని సావాల్సిందే అంతే. వాడు ఉరి పెట్టుకొని సావాల్సిందే కదా, అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? బిరుగు అప్లై అయినాక ఏం చేస్తాడు? అంతే ఉంటది. ఎందుకు మరి రైతుల పట్ల ఒకప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు రైతు బంధు విషయంలో ఎట్లా అంటుండు? ఎందుకు రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఇట్లా మాట్లాడుతున్నారంట? ఏం లేదు, ఆల్ బోల్ చేసి గెలవాలన్న ఆలోచన అంతే, వేరే ఏం లేదు, ఇంకేముంది అంతే. ఏదో గెలిస్తే ఇప్పుడు అప్పుడు గెలిచి 40-50 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఉంది కదా కాంగ్రెస్ ది. ఏం చేశారు? ఒక మాటకు వస్తే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే తెలివికి వచ్చింది, తర్వాత ఇప్పుడు కేసీఆర్ తెలివికి వచ్చింది. ఒక మాటకు వస్తే ఎన్టీ రామారావు తర్వాతనే మనకు అందరు ఓట్లన్నా తెలుసు, అంతకుముందు మనకు తెలుసు అసలు తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఒకవేళ అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటది మీ రైతులకు? ఇక చాలా కష్టం. మళ్ళా వెనకటి రోజులు మళ్ళా అరే కరెంటు పోయింది పోయి మోటార్ పెట్టిరా పోరా బాబు అనాలి. ఇప్పుడు రైతు ఇప్పుడు ఏం చేస్తుండే, మంచి సపోజ్ నేను ఉన్న మోటుగా నా భార్యకు చేత కాదు, నాకు చేత కాదు, పోయి మోటార్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఇప్పుడు ఏముంది, ఇంటికాడ పెడితే కూడా నేను పొద్దుగాల పెట్టి వస్తే కట్కేస్తే అదే నడుస్తూనే ఉంది. అవసరం నీళ్ళు వద్దనుకుంటే బంద్ చేసి పెడుతున్నా. ఇక రేపు అట్లా కాదు కదా, ఇక అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమవుతుందో, ఇక మళ్ళా స్టార్టర్ కాడ మంచం వేసుకొని పండుకోవాలి, ఇక అంతే, తప్పదు. ఇక వెనకటి రోజులు వస్తాయండి, ఇది మాత్రం పక్కా. ఇది మరి ఎట్లా ఉంటది ఈసారి ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే? ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ సీఎం అవుతుండని పక్కా చెప్తున్నా నేను, పక్కా చెప్తున్నా నేను, పక్కా కేసీఆర్ సీఎం అవుతుండు. ఎందుకు ఏ భరోసాతో చెప్తున్నావు? ఏ భరోసా అయినా వీళ్ళు ఏంటంటే ముందుగా జర్ర అంతా కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వచ్చింది అన్నారు, కానీ కాంగ్రెస్ మొత్తం చల్లబడ్డది. ఇప్పుడు నువ్వు ఎంత దూరం పోయి ప్రతి ఒక్క ఊరుకు పోయి వచ్చినా నాకు ఒక చుట్టాలు ఉన్న దగ్గర తెలుసుకుంటున్నా, అరే ఇట్లా ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ లో కాంగ్రెస్ అంటే బాగుండే, నిర్ణయాలు మొత్తం తగ్గింది. ఇక్కడ కొల్లూరులో ఇప్పుడు మన ఆలేరు నియోజకవర్గం ఉంది కదా, డీర్లాయలే ఉన్నాడు కదా, మొన్నటి దాకా అసలు 60,000-70,000 మెజార్టీ అన్నారు. నైట్ అంటూ 10,000 వస్తుందో అసలు ఓడిపోతాడు అన్న కాడికి అంటారు. అదేనే ఇప్పుడు రోజు రోజుకి కాంగ్రెస్ లో మెజారిటీ అనేది తగ్గుతుంది అని అంటారు. ఎందుకు? దీనివల్లనే రేపు పొద్దున గెలిస్తే ఏమవుతుంది అన్నది భయమే ఉంది కదా రైతులకు, అదే భయం. ఇక ఇప్పుడు గెలుస్తాడు ఏనో పోయి కూర్చుంటే వాళ్ళకి మళ్ళీ అదొకటి, ఎవడు సీఎం అన్నదే తెలియదా? సీఎం ఎవరు ఫస్ట్, అది ఎవరైతారు అన్నదే లేదు కదా. నేనే సీఎం అంటే ఆయననే, నేనే సీఎం నేనే సీఎం అని 7-8 మంది కొట్లాడుతారు, అందులో ఎవరు సీఎం అని ఎవరు తెలుస్తుంది? అంతే, కుక్కలు చెప్పిన ఇసురాకే కదా అది, అది కూడా అంతే. ఇక అది మాదే అధికారంలోకి మేము వస్తాం అంటా ఉన్నారు. ఏడు వస్తారు రా, ఏం వచ్చినా 10-15 సీట్లు వస్తే మా ఎక్కువ, అంతకంటే ఎక్కువ రావు, ఇది గ్యారంటీ. అంతే కాంగ్రెస్ అంతే. ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్. ఎక్కడి నుంచి? గౌజ్నగర్. ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలంగాణ భువనగిరిలో కూడా ఉన్నాయి కదా, ఎట్లా ఉంటది మరి సార్? టిఆర్ఎస్ కన్ఫర్మ్ ఫామ్ అవుతుంది. కన్ఫర్మ్ ఫామ్ అవుతుంది. ఎందుకు? ఎట్లా చెప్పగలుగుతారు? రైతులకు ఇచ్చిన మెజార్టీ బట్టి రైతులకు సహాయం చేసింది కాబట్టి టిఆర్ఎస్ ఖచ్చితంగా మెజార్టీ తోటి వస్తుంది. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నాం. రైతులకు మంచి చేసిందా మరి? మంచి చేసింది రైతులకు, రైతు బంధు వస్తుంది, ఇంకో నీళ్ళు అంటే కరెంట్ అంటే ఉచిత కరెంటు, ఇవన్నీ పనులు చేసింది కాబట్టి మనకు అర్థమవుతుంది కదా జనాన్ని కూడా ఎవరు ఏం చేసిరు. ఇప్పుడు గతంలో ఎప్పుడు టిఆర్ఎస్ అదే టీడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు అయినాయి, అప్పుడు తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఈయన వచ్చినాకనే కేసీఆర్ వచ్చినాకనే పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు 7 గానే ఉంది గొంగడి గానే ఉంది. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళు పెట్టిన పథకాలు వాళ్ళు పెట్టిన అందరు పెట్టిరు. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో రైతు బంధు, మీకు కావాల్సిన మెయిన్ రైతు బంధే కదా. అవును, రైతు బంధు విషయంలో ఎకరానికి 16,000 ఇస్తామని కేసీఆర్ గవర్నమెంట్ అంటుంది. అవును, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటారంటే రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది 15,000 ఇస్తాము, ఇస్తే కౌలు రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు లేకపోతే యజమానికి ఇస్తాము, ఎవరికైనా ఒకరికే ఇస్తామని అంటుంది. అట్లుంటే ఎట్లా అన్నగాదు ఇల్లగాదు అన్నట్టు చేస్తే ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలనే పడగొట్టినాక నీ గవర్నమెంట్ ఏడపావుతుంది. ఇప్పుడు ఇచ్చేది క్లారిటీ చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, ఆయన ముఖ్యమంత్రి అవుతావా, ఈయన ముఖ్యమంత్రి అంటే మీ దాంట్లోనే క్లారిటీ లేదు. ఇతరులకి క్లారిటీ చేస్తారు జనానికి, ఏడ ఇస్తారు మీరు జనానికి ఇచ్చేది ఏదైనా ఉంటే క్లారిటీ చెప్తే ఏదన్నా జనం ముందు కదులుతారు. సీఎం చెప్పిండు ఈ రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇది ఒకటి ₹1,00,000 మాఫీ చేసిండు అన్నాడు, ఇది రేపు గృహలక్ష్మి పథకాలు పెడుతున్నాడు, అవి వీటి పెట్టిండు కాబట్టి జనానికి అందరికి అర్థమైంది కాబట్టి టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను.
కాంగ్రెస్ నుంచి ఎందుకు ఇట్లాంటి మాట అంటే ఒకప్పుడు 3 గంటల కరెంట్ అంటారు, 10 HP మోటార్ అంటారు, ఇప్పుడు రైతు బంధు కౌలు రైతులకి ఇస్తే వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇయ్యనంటుండు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇయ్యనంటుండు. మరి 10 HP మోటార్ పెట్టుకుని ఏం చేస్తాం, ఉన్నాయి నీళ్ళు మోతాదు పోసాయి గిని అనేవి, మరికి నీళ్ళ వాటర్ ప్రాబ్లము. అది పోసేది 5 HP మోటార్లు అయితేనే గిని అని వస్తున్నాయి, 24 గంటలు ఇస్తేనే అది నడుస్తుంది. అది నువ్వు 10 HP మోటార్ ఉంటే అది నడుస్తుందా? అలా నీళ్ళు లేదు 10 HP మోటార్ వేస్తే ఏం చేసుకుంటాం? అది 10 HP మోటార్ వేసుకొని 3 గంటల కరెంట్ ఇస్తే ఎవరికి సముద్రం ఉందా? మాకేమన్నా చెరువులు ఉన్నాయా? ఆ నీళ్ళు లేని దగ్గర ఈ 5 HP నడిచేదే మా కష్టం. 10 HP ఏం చేయాలి నడుస్తుంది? నువ్వు ఇచ్చే 3 గంటలకు ఏం పడుతుంది? అది వాళ్ళకే తెలియాలి, అది మనకు కాదు తెలిసేది. రైతుకు అందరికి అర్థమైపోయింది 3 గంటల కరెంట్ అని 10 HP మోటార్ అనగానే రైతులకు ఎటువంటి దాని మీద ఆబ్జెక్షన్ లేకుండా తీసి పడేసిండు వాళ్ళని, లేకుండా అయిపోయింది. మరి సార్ ఎట్లా ఉంటుంది ఓవరాల్ గా? మామైతాడు కేసీఆర్. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. నరసింహారెడ్డి ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా ఉంటారు. ఎక్కడి నుంచి? అన్నపురం. ఎట్లా ఉంది గవర్నమెంట్ ఇప్పటి వరకు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మీరు రైతులకు ఎట్లా మంచి చేసిందా? మా గవర్నమెంట్ 2014 నుంచి గవర్నమెంట్ వచ్చినాక ప్రతిదీ రైతుకు ఏదో రకంగా అన్ని రకాల ఉపయోగపడుతుంది. రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇంకా అంటే ప్రతిదీ గవర్నమెంట్ బాగానే చేస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటుంది, రేవంత్ రెడ్డి ఈ రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది కూడా ఎకరాకని కాకుండా ఒక 15,000 ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతుకి ఏమని మాట్లాడుతా ఉంది. దాని పట్ల ఏం చెప్తారు? అది చాలా ఆయన మోసపూరిత ప్రకటన అయినది. అసలు పట్టదారికే రైతు బంధు అనేది చెందాలి, ఎందుకంటే నష్టపోతాడు ఆయన. ఒకటి ఎవరు ఆయన ఏదన్నా ఒకటి చెప్పాలి, ఏది క్లారిటీ ఉండదు ఆయన. అంతా ఆయన పేరే తొండి రేవంత్ రెడ్డి. ఆయన అంత రేగినట్టు మాట్లాడుతుంటాడు ఆయన, అంతేగాని అక్కడొచ్చే మాట మాట్లాడు. సేమ్ టైంలో మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గవర్నమెంట్ వస్తే సంవత్సరం పంటకు 16,000 ఇస్తాను ఒక హామీ ఇచ్చిండు ఎకరాకి. అట్లే పోతే మా ముఖ్యమంత్రి చేసే ప్రతి ప్రకటన రైతులు గాని, ప్రజలు గాని ప్రతి ఒక్కరు నమ్ముతురు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుండు, పబ్లిక్ నమ్ముతురు. ఆ రకంగానే మా గవర్నమెంట్ గారు, మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు, అది నమ్ముతురు రైతులు. అది ఓకే. దాంతో పాటుగా ఇప్పుడు మరి అదే ఒకప్పుడే 3 గంటల కరెంటే సరిపోతుంది, 10 HP మోటార్ పెడితే అని చెప్పి అట్లా మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రైతు బంధు విషయం ఇట్లా మాట్లాడుతుంది. ఎందుకు రైతు ఆయన పొంతనం లేని మాటలు మాట్లాడతాడు. అసలు 10 HP అనే మోటార్ రైతులకు ఉండనే ఉండదు, ఎక్కడ ఉండదు. అది 10 HP బోర్ ఉండదు, అది ఉండదు. సేమ్ టైంలో మా ముఖ్యమంత్రి గారు చేసేది చెప్తుంటే అదే చేస్తుండే ఆయన. ఓ 3.5 ఉంటుంది, 7.5 ఏదో ఉంటది. దానికి 24 hours కరెంట్ ఇస్తున్నాడు. వాళ్ళే ఆయన ఎవరో కర్ణాటక డిప్యూటీ డికే శివకుమార్ వచ్చి 5 గంటలు అంటాడు, ఈయన ఒక ఇంటర్వ్యూలో 3 గంటలు అంటాడు. అసలు వీళ్ళ మాటలు పబ్లికే నమ్మరు, ఇలా అన్ని బ్రోకర్ మాటలు, అక్కరాని మాటలు. ఏదో రకంగా పబ్బం గడుపుకొని తొండిమొండి మాటలు చెప్పి గవర్నమెంట్ రావాలనే ఒక ఆలోచన తప్ప పబ్లిక్ కూడా మొత్తం డైలమాలో పెడుతున్నారు వాళ్ళు. కానీ అక్కడ వచ్చి వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలను, వాళ్ళ వాగ్దానాలను ఎవరు నమ్మరు, విస్మరిస్తారు పబ్లిక్ కూడా. ఎట్లా ఉంటుంది మరి సార్ ఎన్నికల్లో బరాబరు టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే గారు గెలుస్తారు. మా ఉమ్మడి జిల్లాలో కూడా కొంచెం మెజారిటీ సీట్లు వస్తాయి. సేమ్ టైంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 70-75 మినిమం 65 నుంచి 70-75 వరకు సీట్లు వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారే సీఎం అవుతాడు. ఏం పేరు మిత్రమా? నా పేరు శేఖర్, రాసాల శేఖర్. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడనే భువనగిరి మండల్ తొక్కాపురం పక్కన విలేజ్ మాది. భువనగిరి మండలేనా? ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా రైతును, వేరే బిజినెస్ ఉన్నాయి, మనకు బోర్వెల్ బిజినెస్ ఉన్నాయి. ఎట్లా ఉంది బ్రో? అంటే మీరు చూస్తున్నారు గవర్నమెంట్ 10 years అవుతుంది, ఎట్లా ఉంది గవర్నమెంట్ పని? బాగుంది. 9 సంవత్సరాల నుంచి మంచిగా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు కూడా మంచిగా అభివృద్ధి కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది మనకు ప్రజెంట్ అయితే. కళ్ళ ముందు కనిపిస్తుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంది, దాంట్లో భాగంగా కాంగ్రెస్ కొన్ని పథకాలు పెట్టింది, బీఆర్ఎస్ ఇప్పుడున్న పార్టీ కూడా పథకాలు పెట్టింది. దాంట్లో మెయిన్ గా మీ రైతులకి, మీరు వ్యవసాయం చేస్తా ఉంటున్నారు. అవును, మాకు కూడా 15 ఎకరాల భూమి ఉంది. రైతు బంధు ఎంత వరకు ఆసరా అవుతుంది? గతంలో రైతుకు ఎకరాకి ఒక 20,000, 25,000 మిగిలేది. ఇప్పుడు అదనంగా ఎకరాకు 5,000 ఇస్తారు కాబట్టి 30,000 బెనిఫిట్ వస్తుంది మనకు రైతులకు. సంవత్సరానికి 10,000 ఇస్తారు ఎకరానికి. సంవత్సరానికి 10,000 ఇస్తుంది, అంటే 2 దఫలుగా 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు 16,000 కూడా ఇస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. అవును, ఇంకా అదనంగా రైతు లబ్ధి పొందుతాడు దీనివల్ల. అదే ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక మాట అంటా ఉన్నాడు, ఏంటంటే రైతు బంధు మేము కూడా ఇస్తాము, దాంట్లో కౌలు రైతులకి వస్తే యజమాని
రైతులకి ఏమో, యజమాని రైతులకు వస్తే కౌలు రైతులకి ఏమో ఓన్లీ 15,000 ఇస్తామని అంటా ఉన్నాయి. మరి దీని పట్ల వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ పెట్టినారు. ఇస్తే రైతులకు ఇస్తామని చెప్పేసి ఎకరాకి 15,000 ఇస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ప్లస్ కౌలు రైతులకు ఇస్తామని కూడా క్లారిటీ ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అందులో ఒకటి మేనిఫెస్టో విడుదల చేస్తామంటే ఇద్దరికి ఇస్తామని చెప్పాలి, లేదంటే ఎవరికైనా ఒకరికి ఇస్తామని చెప్పాలి. ఇలా చెప్పడం చాలా అన్యాయము. ఇస్తే మాత్రం అయితే భూమి పట్టాదారులను ఎవరికైతున్నారో వాళ్ళకే చేయడం వల్ల ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలు ఓనర్ అనేది దున్నుకుంటాడు. కౌలు రైతులు ఎక్కడో 10% ఉంటారు. భూమి ఓనర్లే 90%. ఇప్పుడు ఈ రైతు బంధు రావడం వల్ల 24 గంటలు కరెంట్ రావడం వల్ల ఈ కాళేశ్వరం నీళ్ళు రావడం, సంత భూమి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దున్నుకోవడం, వాళ్ళే నాటేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నీ పరంగా ఎవరికి రైతు బంధు ఇస్తే మంచిదంటావు? రైతు భూమి యజమాని అయితే ఎవరున్నారో వాళ్ళకు ఇచ్చడం చాలా బెటర్. వాళ్ళతో పాటు ఎవరైనా కౌలు చేసుకున్న వాళ్ళకు ఉంటే అది వేరే విధంగా ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా ఇస్తే లబ్ధి చేస్తారో ఆ విధంగా ఇస్తే బాగుంటది అని చెప్పేసి నా ఆలోచన. రైతుల మాట ఏంటంటే యజమానులకు కౌలు రైతులే చెప్తున్నారు స్వయంగా యజమానికి ఇవ్వాలి, కాకపోతే వాళ్ళ దగ్గరనే మేము కొట్లాడి మాకు ఇంతకి లీజుకి అని మేము కొట్లాడుకుంటాం, కానీ మాకు రైతు బంధు ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే అది అన్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు కౌలు రైతులే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక 190% భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దున్నుకుంటున్నారు. ఒక 10% వరకు మాత్రమే కౌలు రైతులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుసంధానం చేసుకుంటా బాగుంటుందని మా ఆలోచన. అంతే. దాంతో పాటు ఎట్లా ఉందన్న మరి ఈసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఈసారి కూడా మా సర్వే ప్రకారం మాత్రం మరొకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది 100%. బీఆర్ఎస్ వస్తాను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మా అంచనా ప్రకారం ఒక 80 పైన వస్తుంది. 80 పైన. కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఎన్ని సీట్లు వస్తాయి సార్ మీ అంచనా ప్రకారం? బీజేపీకి ఒక 10 లోపు వస్తేట్టున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నాకు బోర్వెల్స్ ఉన్నాయి స్థానికంగా. నేను కర్ణాటకలో బోర్వెల్స్ నడిపిస్తాను. అక్కడ కూడా మన అంతమందికి బీజేపీ గవర్నమెంట్ ఉండే, మొన్న రీసెంట్ గా 6 నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు 136 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. డీకే శుభకుమార్ అంటే ఆయన ఒక 65 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళినాడు. మిగతా వాళ్ళని ఒక 70 మంది ఎమ్మెల్యేలను సిద్ధరామయ్య తీసుకుపోయి హోటళ్లలో లాడ్జ్లలో దాపెట్టి నేను సీఎం అవుతా అని ఢిల్లీకి పోవడం, ఫ్లైట్ ఎక్కడం రావడం, ఫ్లైట్ ఎక్కడం చూసి మీరు కూడా చూసే ఉంటారు. ఒక వారం రోజులు సీఎం ఎవరు ప్రకటించడంలో కాంగ్రెస్ చాలా ఇబ్బంది పడ్డది. అదే ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, ఎవరైతారంటే ఒకేసారి చెప్పేస్తారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవడు సీఎం అవుతాడు, ఎవడు ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరు హోంమంత్రి అవుతాడు వాళ్ళ నేనైతాను కొట్టుకోడు. ఒకవేళ అఫ్కోర్స్ వాళ్ళకి మన సీట్లు 40 50 వచ్చినా కూడా ఇంకా రెడ్డి 10 మంది ఎమ్మెల్యేను, రేవంత్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలు తీసుకోపోవడం వాళ్ళు కొట్టాడుకోవడం సరిపోతుంది తప్ప, కానీ వాళ్ళైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఎటువంటి అభివృద్ధి చేయడం వాళ్ళ వల్ల నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ గారు గెలవాలండి. కేసీఆర్ గెలవాలి. ఏం పేరు బాబాయ్? నా పేరు మహేందర్ రెడ్డి. ఎక్కడి నుంచే? తొక్కపురం నుంచి. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది 10 years గవర్నమెంట్ చూస్తున్నాం కదా మనం, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మంచిగా పనులు జరిగినాయని? మాకైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు బునాది గాని, మా ఊరికి బునాది గాని కాలువ ఉండే. ఎమ్మెల్యే గారు బాగా సొంత నిధులతో ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టుకుని కాలువ దోకొచ్చిండు. మాకు ఎవరికి అక్కడ మా ఊర్లో 10-20 ఎకరాల రైతులు ఉన్నాం. అందరికి మంచిగా నీళ్లు వస్తున్నాయి, మంచిగా వారుతుంది. కరెంట్ కూడా మంచిగా వస్తుంది. పథకాలు కూడా అందుతున్నాయా? సంక్షేమ పథకాలు కూడా అన్ని అందుతున్నాయి. రైతు బంధు గానీ, రైతు కళ్యాణ లక్ష్యం గానీ అన్ని అందుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఇలా ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, రైతు బంధు మేము కూడా ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఏమన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది మీకు ఓకేనా? మీ రైతుకు కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఇస్తే కౌలు రైతుకి ఏమంటే చాలా కష్టం. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మన పాస్బుక్ ఏంది, మన ఇది ధరణి వచ్చినాక పాస్బుక్ పెట్టినప్పటి నుంచి వేరే కౌలు రైతులకి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకున్న నా భూమి అనే కాన్సెప్ట్ నే పరిస్థితి జరుగుతుందని ధరణి పెట్టిండు. కాస్త కాన కబ్జా కాన 2 తీసేసినాక ఈ రోజు ఇంకా మళ్ళా నువ్వు కౌలు రైతుకి ఇస్తే వీళ్ళకి అంటే మాకే ఇప్పుడు రైతు నేనే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి నాకు అంటే మళ్ళీ పంచాయతీ మా ఇద్దరు పంచాయతీ పెట్టినట్టు పెట్టినట్టు అవుతుంది. దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారా? ఏం చెప్తారు దీని పట్ల? ఇక రైతు బంధు అనేది రైతుకే ఇవ్వాలి. కౌలు రైతుకి ఇస్తే నువ్వు కౌలు రైతుకి ఏమి ఇస్తావు అనేది ఇస్తే నువ్వు ఇద్దరికి ఇస్తావు అనాలి. ఆ మాట మంచిగా ఉంటుంది. నువ్వు ఒకరికే ఇస్తా అంటే మరి ఇద్దరి మధ్య నాకాని కానీ వీళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కౌలు రైతుకు భూమి ఓనర్ కు లేని పంచాయతీ. మీకు ఎట్లా మరి ఎట్లా రావాలి రైతు బంధు అనేది? ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం లెక్క వస్తే సరిపోతుందా?
రైతు బంధు స్టార్టింగ్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఫస్ట్ 4,000 వేలు ఇచ్చిండు, తర్వాత 5,000 వేలు ఇచ్చిండు ఎకరాకు. మొత్తానికి ఈ అంశాల పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం పైన ఒకప్పుడు మొన్ననేమో 3 గంటల కరెంట్ సరిపోతే టెన్నిస్ మోటార్ అంటాడు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుండు. ఎందుకు రైతుల పట్ల ఇట్లా మాట్లాడుతున్నారు? మా కాడ అయితే ఇప్పుడు ఏడైనా మన పరిస్థితి ఇప్పుడు బోర్ల వాటర్ కాబట్టి కంపల్సరీ 2 ఇంచ్ వాటర్ వస్తుంది. ఏడైనా 5 HP మోటార్ ఉంటది. 10 HP అయితే ఏ రైతు కూడా ఉండదు. ఇప్పుడు మనం 24 గంటల కరెంట్ వస్తే 24 గంటలు రైతులు ఏం వాడతలేము. ఒక 16 గంటలు 17 గంటలు వాడుతున్నాం భూమిని మనం పెట్టుకున్న సామర్థ్యం బట్టి. ఇప్పుడు దీనికి నీకు 3 గంటల కరెంట్ ఇస్తే అప్పుడు 6-7 గంటల కరెంట్ ఇస్తే సరిపోలే. ఈ 2 ఇంచ్ వాటర్ ఇక మన దగ్గర ఫుల్ వాటర్ అయితే కాదు. ఇప్పుడు కాలం పరిస్థితి బట్టి భూమి కెనాల్ వాటర్ కి ఏమన్నా మూసి నది ఇప్పుడు ఏంది మన బునాది కాలువ సైడ్ ఉన్నాయి కొంచెం ఫుల్ వస్తాయి, కొంచెం మిట్ట ప్రాంతం కొంచెం తక్కువ వస్తాయి, లూజ్ 2 ఇంచ్ వస్తాయి. నువ్వు ఆ లూజ్ 2 ఇంచ్ వచ్చే అక్కడ వారేదేమో తక్కువ. మాకు 2,000 ఎకరాలు ఉంటుంది మా ఊర్లో. పారుగాడ దగ్గర 1,500 ఎకరాలు పారుగాడు ఉంటది. పారుగాడలో అంటే ఒక 500 ఎకరాలు బునాది కనుక చెరువు కింద వాటర్ ఎక్కువ ఉన్నాయి. అతి మంది మీద సైడ్ మొత్తం మిట్ట ప్రాంతం మొత్తం 2 ఇంచ్ వాటర్ కి ఎక్కువ. 2 ఇంచ్ వాటర్ కు 5 HP మోటార్ నీకు ఎంతసేపు వస్తే ఎన్ని ఎకరాలు వాడుతుంది? 3 గంటలకు ఎకరం 2 ఎకరాలు కూడా వారేది. ఒక 6-7 ఎకరాలు పట్టుకుంటాడు రైతు ఎవరైనా. ఒక మోటార్ కు మినిమం 3 నుంచి 4 ఎకరాలు పెడతాడు. మన నువ్వు 3 గంటల కరెంట్ ఉంటే ఎంతసేపు వాడుతుంది? మినిమం 10-12 గంటలు పైన ఉండాలి కరెంట్. 24 గంటలు ఏం వాడతలేం, 10-18 గంటలు వాడుతున్నాం. కానీ ఈ 3 గంటల కరెంట్ అయితే వేస్ట్. ఏమంటారు మీరు రైతులు ఏమంటారు? 3 గంటల కరెంట్ ఇచ్చే 3 గంటల ప్రభుత్వం అంటే కంపల్సరీ మేము ఇప్పుడు సరే ఇప్పటిదాకా మనం తెలంగాణ ఆంధ్ర విడిపో ముందు కూడా మనం చూసినాం కదా. ఏం చూసినాం? చాలా మంది చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు తీగల మీద బంటలు ఆరేసుకుంటారు అన్నాడు. మరి కేసీఆర్ అయితే 24 గంటల కరెంట్ ఖచ్చితంగా ఇచ్చిండు, బావులకు ఇచ్చిండు, ఇట్లా ఊరు కూడా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటలు అంటే ఓడేస్తాడు ఓటు కంపల్సరీ. రైతు ఇప్పుడు 70% రైతు ఈ భూభాగం మీద బిజినెస్ దారులు వీళ్ళు కూలీనాల కంటే ఎక్కువ 70% 6% రైతులే ఉర్రు. ఆ రైతులే అందరు వ్యతిరేకమవుతారు, ఓటేయరు. కంపల్సరీ రేవంత్ రెడ్డిని ఆయన నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ఓడగొడతారు. ఇప్పుడు ఎవరైతే రైతు పక్షపాతిగా ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళనే ఎన్నుకుంటారు. ఇక్కడ మన ఎమ్మెల్యే సాబ్ కూడా మంచిగా ఉండు, మంచి పనులు చేస్తుండ్రు కాబట్టి ఆయనకే ఓటేస్తారు. అంతే. ఏం పేరు? నా పేరు క్రాంతి. ఎక్కడి నుంచి? తొక్కపురం. ఎట్లా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే నెంబర్ 1 ఉంది, బాగా చేసింది. రైతు బీమా గాని, రైతు బంధు గాని, కళ్యాణ లక్ష్మి గాని, మళ్ళీ ఇంకోటి వడ్ల కొనుగోలు అనేది నెంబర్ 1. వడ్ల కొనుగోలు అప్పుడు మేము ఏం చేసేది, మాకు ఎకరంన్నర వారేది. ఆ ఎకరంన్నర తీసుకుపోయి కౌంటర్ దగ్గర పోసేది. 4-5 రోజులు వండేది. వర్షం వచ్చింది అనుకో చాలా ఘోర పరిస్థితి ఉండేది, మోటిలో కొట్టుకొని పోయేది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది. ఏం చేయలేదు. ఆ ఎకరంన్నరకు కూడా మందు బస్తాలు దొరకాలంటే లైన్ కట్టేది మేము. పొద్దుగాల పోయి ఆధార్ కార్డు ఆడ పెట్టి లైన్ కడితే ఇవాళ వస్తుందో రావో ఆ మందు బస్తాలు, రేపు కూడా దొరకపోయేది. అట్లా ఒక 2-3 రోజులు మేము పరిగాపులు కాసేది. ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు నేను దాదాపు తరిపురం 8 ఎకరాలు పెడుతున్నా. ఆ 8 ఎకరాలకు కూడా సరిపడా నాకు పోయిందంటే డబ్బులు పట్టుకొని పోయిందంటే నాకు యూరియా బస్తా కానీ, మందు బస్తా కానీ, ఇంకా ఏదైనా సరే నాకు ఇమీడియట్ గా వచ్చేస్తున్నాయి. నాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు. అమ్ముకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకు. మళ్ళీ అమౌంట్ కూడా అప్పుడు కౌంటర్ దగ్గరికి పోతే ఆ సేటు మాకు డబ్బులు కావాలి అని ఊకే బతలాడేది. ఇలా మందు బస్తాలకు ఇస్తా, రేపు ఏంది కలుపుకులకి ఇస్తా, నీకు మందు బస్తాలు కావాలన్నా వాళ్ళదే ఏమో ఉండేది షాపు, అది రాసి పెట్టేది, పాత లెక్క ఉండేది. అంతా గలీజేసం ఉండే మాకు అప్పుడు. ఆ పైసలు వచ్చేది కూడా డ్యూటీకి రుగానికి ఉండపోయేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాస్తవానికి 100% కడుపు నిండి అన్నం తింటున్నాం. సస్యశ్యామలంగా ఉంది మా భువనగిరి మండలం కానీ. ఇదైతే మాకు చుట్టుపక్కల అయితే అప్పుడు నెర్రల వారిని నేలరు, చెరువు నిండపోయేది. చెరువు నిండినా గానీ ఒక 1 నెల రోజుల మించి 2 నెలల మించి నీళ్లు ఉండకపోయేది. అది కేసీఆర్ అదృష్టమో ఏమో గానీ ఇప్పటికైతే ఆయన వచ్చి నుంచి మాకు పంటలు బాగా పండుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ కూడా కొన్ని పథకాలు పెట్టింది. దాంట్లో రైతు బంధు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందో వీళ్ళేమో ఎకరానికి 16,000 ఇస్తా అంటున్నారు. అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది కూడా 15,000 ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఏమన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీని పట్ల? ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే అంటే 100 ఎకరాలు ఉండే వాళ్ళు ఉండేది, 100 ఎకరాలు భూస్వాములు వాళ్ళు ఉండేది. వాళ్ళు ఏంది అప్పుడు నాగన్లు ఉండేది, బాగా నాగన్లతోటి దున్నలేక కౌలుకి ఇచ్చేది. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు అయిపోయినాయి.
అప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేది, ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేది. ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు అనేది తగ్గిపోయినాయి. ఇప్పుడు మా డాడీకి 10 ఎకరాలు ఉందనుకో, మా తమ్మినికో 5 ఎకరాలు, నాకో 5 ఎకరాలు. ఎవడు పోయాడా పని చేసేది లేదు. ఎవరికైనా కదా ట్రాక్టర్ చెప్పినామా, పోతుండు, నీళ్లు పెట్టగానే దున్తుండు, వస్తుండు. మళ్ళీ రోజు మేము పోతున్నాం, ఓరాలు తీసుకుంటున్నాం, ఒక రోజు నాటేసుకుంటున్నాం, ఒక 2 రోజులు పని మాని మా పనులు మేము చేసుకుంటున్నాం. దానికి ఇంకా కౌలు రైతు అనేది అవసరం లేదు. కౌలు రైతులకు పైసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కౌలు రైతు అనేది చాలా తగ్గిపోయింది. ఎవరి పొలం వాళ్ళు చేసుకుంటున్నాం. ఈ కౌలు రైతు అనేది అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దూషించి మాట్లాడుతుంది, కానీ అంతకు మించి ఇంకోటి ఏం లేదు. గతంలో కూడా చూసినాం 3 గంటల కరెంట్ సరిపోతుంది అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దీని పట్ల? 3 గంటల కరెంట్ అంటే అది సాధ్యం కానిది. ఇప్పుడు మేము వర్షాన్ని కోసిన తర్వాత దాన్ని మళ్ళీ తడపాలి. మళ్ళీ తడపాలంటే దానికి ఖచ్చితంగా ఒక 3 గంటలు, ఒక మడి తడవనీకే 3 గంటలు పడుతుంది. ఎందుకంటే దానికి పదన అనేది వెళ్ళిపోతుంది కదా, అది వారనీకే 3 గంటలు పడుతుంది. అట్లా మరి ఎన్ని రోజులు వారబెట్టాలి? 1 ఎకరా పొలం పారబెట్టాలంటే ఒక 10 గుంటల మడికే 2-3 గంటల టైం తీసుకుంటుంటది. ఆ 3 గంటలలో కూడా వేరే రైతుకు ట్రాన్స్ఫర్ మీద ఫీజు పోయింది అనుకో, వాడు ఆయనకు కూడా అవసరమే కదా పక్క రైతుకు. ఆయన ఏం చేస్తాడు, ఫోన్ చేస్తాడు లైన్ మెన్ కానీ, ఫోన్ చేయగానే లైన్ మెన్ వస్తాడు, కట్ చేసి ఆయన ఫీజు వేస్తాడు. అప్పుడు 10 నిమిషాలు. అట్లా ఊర్లో ఎంతో మంది రైతులు ఉంటారు. అట్లా 10 నిమిషాలు తీస్తే 1 గంట పోయినా గానీ రోజుకు 2 గంటలే మిగులుతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అప్పుడు ఇంకా ఆయన ఇచ్చేది ఏముంది కరెంటు? అంతే మరి. మొత్తం ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? ఈసారి ఎన్నికలు చాలా అంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎవరేమన్నా చేయని బాస్. ఇంకోటి ఏంటంటే అన్నంలో మట్టి పోసుకోవద్దు. మా ఉద్దేశం ఏంటంటే మేము రైతులం, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురు చూసినామంటే అప్పుడు 6 గంటలు కరెంట్ వచ్చేది మనకు, 3 గంటలు నైట్ ఇచ్చేది, 3 గంటలు డే టైంలో ఇచ్చేది. ఆ 3 గంటలు కూడా కరెంటు పోయి వస్తుంటే ఒక కొద్దిగా దూరం పారింది అనుకో కరెంట్ పోయేది. కరెంట్ పోగానే ఈ నీళ్ళు ఇన్నే బిక్కిపోయేది. ఈ నీళ్ళు బిక్కిపోగానే మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ అదే వారేది కానీ ఎక్కువ పొలం నడవపోయేది, ఎండిపోయేది. ఎన్నో బాధలు పడ్డాం. ఈ బాధలు మళ్ళీ పడలేం మేము. ఎందుకంటే ఇప్పుడు హాయిగా నైట్ కట్కేసి వచ్చినాం అనుకో, ఆటోమేటిక్ కట్కేసి వస్తే పొద్దున వరకు 1 ఎకరం 1.5 పొలం మారుతుంది. ట్రాక్టర్ కూడా వస్తాడు, ఇలా దున్నిపోతాడు. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే, హ్యాపీగా ఉన్నాం. మరి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకే ఇన్ని మాటలు మాట్లాడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఇక వాళ్ళ సీట్ల గురించి తప్పించి రైతుల గురించి గాని జనం గురించి గాని ఆలోచించేది ఏం లేదు అక్కడ. అంతే 100% చెప్తున్నా. ఓవరాల్ గా మరి ఎవరు వస్తే రైతులకు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ చూస్తారు మీరు? ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ఇంకా డెవలప్మెంట్ గా మేము చాలా మెరుగుపడతాం. మేము రైతులము చాలా బేసిక్గా ఉంటాం, గుండె మీద చేసుకొని అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.